వెల్కమ్ డియర్స్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ అందరికి, నమస్తే. గుడ్ మార్నింగ్ సార్ అందరికి. వెల్కమ్. నమస్తే. నమస్తే బాలే కనకయ్య చేసినట్టున్నారు. వెల్కమ్ సార్. వెల్కమ్ రాయ్ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. sir. వెల్కమ్. Good morning, sir. గుడ్ మార్నింగ్ సార్. వెంకటే సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. Good morning, sir. మీకు కూడా good morning. మీరు బాగున్నారా? Super, sir. Super. వెరీ గుడ్. సో కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ వెంకటేష్. మంచి మంచి Thank you, నెంబర్ thank you, sir. Thank you, sir. అచీవ్ అయ్యారు. గుడ్. మీరు చెప్పి సో ఈ రోజు మీరు మీ చెప్పిన దానికన్నా స్పెషల్ ఎక్కువే రీచ్ అయింది సార్. అదే అందుకంటున్నా మంచి అమౌంట్ రీచ్ అయ్యారని. ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు మీ స్క్రీన్ షేర్ చూసి నాకు పేరు చెప్పను కానీ నాకు ఒక కాల్ వచ్చింది. సార్ అని చెప్పేసి ఇంత షో అండ్ సో అంటే 1000 ఇమ్మీడియట్లీ కొనుక్కున్నాడు. ఇమ్మీడియట్లీ. ఎస్ సార్. చాలా మంది సార్ ఈ రోజు 2-3 పర్సన్స్ అలాగే బై చేశారు సార్. నాది గ్రూప్ లో చూసిన తర్వాత అది. సో ఎందుకంటే నాకు రావడం, ఎందుకంటే సో అది అట్లా ఉంటుంది దాని యొక్క ప్రభావం. సో ఎందుకంటే అందుకే చాలా మంచి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి నీకు కాల్ చేద్దాం అనుకుంటా. నాకు ఫుల్ బీచ్ లో నేను వర్క్ లో బిజీ ఉంది. సో అందుకే కాల్ చేయలేదు. జస్ట్ కంగ్రాచులేషన్ పెట్టాను. నేనే కదా పెట్టింది నీకు కంగ్రాచులేషన్. సార్ కంగ్రాచులేషన్స్ పెట్టారు మార్నింగ్ ఆల్రెడీ. సో లేకపోతే కాల్ చేసేవాడిని. ఏంటంటే చూడు సార్, మళ్ళీ ఈ రోజు 35 పీవీసీ మీటర్ మళ్ళీ నేను ట్రేడింగ్ లో తీసుకున్నాను సార్. 100 పీవీసీ మీటర్ తో 4 times 5 times ట్రేడింగ్ చేసి 35 ప్లస్ చేసుకున్నాను సార్. అవును. నైట్ వచ్చేసి 0.4644 అయింది. ఎస్ సార్. సో అంటే చేసుకునే వాళ్ళకు ఎనీ టైం ఏటీఎం మిషన్ లాంటిది మన పీవీసీ మీటర్ అనమాట. ఇంకా ఇది మనం ఇంకా సంపాదన జరుగుతలేదు, లేకపోతే ఏదైతే లేదు అదైతే లేదు అనుకున్న వారికి మాత్రం అది ఎప్పటికీ కాదు. అది కాక మళ్ళీ ఆ సిస్టమ్ ఈ సిస్టమ్ మళ్ళీ కొన్ని రోజులు బంద్ ఉంది. మళ్ళీ ఇప్పుడు చాలు చేసి ఎక్కువైనా సార్, మళ్ళీ లింకులు పంపించడం, మళ్ళీ ఫోన్లు చేయడం. అలా అన్నట్టుగా. సో అట్లా ఇది ఏమైనా బట్ ఏంటంటే ఇక్కడ డి కొట్టని సిస్టమ్ అన్నది. ఇంకా కూడా పబ్లిక్ కొద్దిగా ఉన్నారు నెగిటివ్ చేసడానికి, నెగిటివ్ చేసేవాళ్ళు. ఈరోజు కూడా మరి 1000 ఎంటనే సార్ నాకు యూఎస్డిటీలు కావాలి, సో నాకు సార్ ఇప్పుడే కావాలా అని చెప్పేసి. సో నా దగ్గర కూడా ఆ టైంలో 2500 యూఎస్డిటీలు ఉండే. ఇలా మొత్తం అయిపోయాయి దగ్గర. సో మళ్ళీ నేను ఈరోజు 500 జస్ట్ ఇప్పుడు తీసుకోవడం జరిగింది మళ్ళీ మైనస్ లో. అందులో నుంచి కూడా 200 దాకా అయిపోయినాయి. ఇప్పుడు తీసుకున్న దగ్గర కూడా 200 సంథింగ్ అయిపోయింది. ఎస్ సార్. ఈ రోజు నేను కూడా దగ్గర 1000 ఏబో యూఎస్డిటీ యూజ్ చేశాను సార్. ఈ రోజు నేను ఆల్రెడీ నాకు 2 members కి కూడా కావాలంటే నేను పంపించాను ఆల్రెడీ. దాని మూలన ఇంకా లీడర్స్ మీరు మీ దగ్గర కూడా ఏం వర్క్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది మరి? జేవి సత్యనారాయణ సార్ కూడా ఈ రోజు 1000 క్రాస్ అయ్యారు సార్. కంగ్రాచులేషన్ సార్ జేవి సత్యనారాయణ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. అవును సార్. మీ అతని పేరు మీ మెయిన్ అప్లై అతని పేరు దొడ్డు ఒకసారి అమిత్ చేసాము. అతని పేరు ఉండే రామకృష్ణ వెంకటరామరెడ్డి సార్. వెంకటరామరెడ్డి ఎప్పుడన్నా ఫోన్ చేస్తున్నారా? చేస్తారు సార్, చేస్తారు.
ట్రస్ట్ వాడు చేసుకున్నారా? చేసుకున్నాను సార్. ఓకే ఓకే ఓకే. సో పర్లేదా అంటే రీడింగ్ చేసుకుంటారు కదా, తోపజ్ కదా, తోపజ్ చేసినట్టు ఏంటి అప్పట్లో? లేదు సార్, లేదు, అమితిస్ట్ సార్, అమితిస్ట్ ప్రతిష్టనా? ఓకే ఓకే. చేస్తున్నారు సార్, రేణు చేస్తున్నారు సార్. అదే అతను గుర్తొచ్చా? అతనే మీ అప్లై? అతనా డైరెక్ట్ అతనేనా మీ డైరెక్ట్ అప్లై? మా ఎప్పుడైనా ఆయనే సార్, ఆయన. ఓకే ఓకే ఓకే. సో నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. అతను కూడా అడిగినట్టు చెప్పు. కోవిడ్లో ఉన్నాడా? అవును సార్, కోవిడ్లో ఉన్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్. చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, నేను అడిగానని చెప్పండి. ఓకే 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 సార్. ఓకే. ఎందుకు ఒకసారి ఇక్కడ అడిగానంటే, సో మేమందరము అమితి చేసిన, ఎవరైనా మా కింద ఆర్డర్ చేసిన, సో మీటింగ్ చేసి, హోటల్కి వెళ్ళి భోజనం చేసి, అంటే స్పెషల్ ఆర్డర్ చేసుకొని అలా మేము చేసేవాళ్ళం అనమాట. అందుకే అడిగాను. సో ఇప్పటికి కూడా ఈరోజు కూడా నేను ఒక మెసేజ్ చూశాను, మీకు చూపిస్తాను. ఎవరో తెలీదు, జస్ట్ ఒక మిస్ కాల్ ఇచ్చాడంతే. 1 minute సార్. వేరే మొబైల్కి కనెక్ట్ అవుతున్నాను. ఇందులో స్క్రీన్ జరిగితే అందరికి కనపడదు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ సార్ వెంకటేష్ సార్ మరియు సత్యనారాయణ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ కంగ్రాట్స్ చేయడానికి చెప్పాను వెంకటేష్ సార్కి. కంగ్రాచులేషన్స్. ఎస్ సార్. 1000, 1500, 1000 ప్లస్ టీవీసీ మెటా ఉన్నాయి సార్ దగ్గర. టార్గెట్ రీచ్ అయ్యాను అన్నారు. చూడండి సార్, మన లక్ష్యం సార్, గురి తప్పలేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, మనం టార్గెట్ గోల్ ప్లాన్ యాక్షన్ ని పాటిస్తున్నాం సార్ మనం అందరము. గోల్ ప్లాన్ యాక్షన్. ఎస్ సార్, ఖచ్చితంగా చాలా బాగా రన్ అవుతున్నాయి మన మీటింగ్స్. రెండు కూడా సూర్య చంద్రులు అంటూ ఉంటారు మన జేవి సత్యనారాయణ, వీరాంజనేయులు సార్ అంటూ ఉంటారు సూర్య చంద్రులు అని. మార్నింగ్ మరియు ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి నాలెడ్జ్ అందిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ. సో గ్రేట్ సార్, గ్రేట్ మేడం. ఎందుకంటే మన ఎవ్రీడే స్క్రీన్ షేర్ స్టార్ట్ చేసిన అవుతలేదు. 1 minute ఒకసారి స్విచ్ ఆన్ చేస్తున్నాను. Good evening, sir. All of you. Yes, welcome, sir. Welcome. Good evening, sir. Good evening. Welcome, sir. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? ఎక్సలెంట్ సార్. మీరే కొంచెం డిస్టర్బ్ గా ఉన్నట్టున్నారు. దగ్గు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టు ఉంది. చాలా ఇబ్బంది పెడుతుంది. మెడిసిన్ వాడుతున్నారా సార్? మెడిసిన్ అంటే ఇక్కడ మెడిసిన్ కొద్దిగా మొన్న ఒక దగ్గర నాకు 2 సిరప్లు అయిపోయినాయి. అయినా కూడా తగ్గలేదు. కొద్దిగా తగ్గింది, మధ్యలో మళ్ళీ స్టార్ట్ అయింది. హీట్ వాటర్ కొంచెం కంటిన్యూ చేయండి సార్. వామ్ వాటరే తాగుతున్నాను. ఎందుకంటే బాగా రిలీఫ్ అవుతుంది. కొంచెం మీకు అది తగ్గితే అనిపించట్లా, కొంచెం ఏదో కొంచెం ఇబ్బంది పెడుతున్నట్టుంది.
అవునవునవును. కఫ్ తయారవుతుంది యాక్చువల్లీ, అది జస్ట్ అదే ఇన్హేల్ లాగా అదే వస్తుంది. దానివల్ల డస్ట్ లో బయట తిరిగేటప్పుడు కొంచెం ఇంకా ఇబ్బంది పడుతుంది. నేనేం తిరిగాను బయట యాక్చువల్లీ, కొంచెం కేర్ నేను వర్క్ కోసం. కొంచెం కేర్ చేయండి సార్, చూడండి మంచి టాబ్లెట్ వాడండి. షూర్ షూర్ సార్, షూర్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మీకు కూడా. సో సార్, థ్యాంక్ యూ సార్. సో షేర్ చేసుకోండి సార్ మీరు కూడా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఏం నడుస్తుంది, ఏం కథ, ఎవరైనా. ఈ రోజు కూడా మనకి మంచి ఒక అవకాశం వచ్చింది సార్. ఆల్ లీడర్స్ గుడ్ ఈవినింగ్ సార్, వన్స్ అగైన్. మార్నింగ్ 4:40 ఆ టైంలో 0.43కి కూడా డౌన్ అయింది మనకు కాయిన్. మంచి రేటు, చాలా మంది తీసుకున్నారు అనుకుంటున్నాను. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు ఇంకోసారి కూడా వచ్చే అవకాశం ఉంది. మాక్సిమం మీరు అంతా 1000 కు రీచ్ అవుతున్నారు సార్, అనుకున్న గోల్ అందరూ తొందరగా. చాలా మంది దగ్గరలో ఉన్నారు, మీరందరూ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఇలా ఎందుకు అనేది క్వశ్చన్ మార్క్ ఎవరు పెట్టుకోవచ్చు సార్. పాజిటివ్ ఉండండి, ఖచ్చితంగా యూనివర్స్ మన అనుకున్నది మనకు జరుగుతుంది. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినేసి మీరు ఇలాగ అవుతుంది ఏంటి, ఏమవుతుందో అనేది మీరు మనసులో పెట్టుకొని దాన్ని ఇంకా మీరు నలుగురికి స్ప్రెడ్ చేయండి సార్. పాజిటివ్ ఉండండి, బీ పాజిటివ్ సార్. ఎక్సలెంట్ గా మన చేరువలో ఉన్నాం సార్, చాలా తక్కువ టైంలో. ఈ అవకాశాన్ని మనము ఖచ్చితంగా వినియోగించుకోవాలి. మనం మళ్ళీ అవకాశం రాదు. మేడం చెప్పినట్టుగా కూడా అందరూ ఎవరెవరు టార్గెట్ వాళ్ళ దగ్గరలో ఉన్నారు. అందరు లీడర్స్ మీరు మీ ప్రయత్నంలో ఉండండి సార్. ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. 100% డెన్షూర్ సార్. తక్కువ రోజుల్లో మనము అనుకున్న టైంకి రీచ్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఆఫ్ యూ. ఎస్, ఖచ్చితంగా మనం ఏదైతే మన టార్గెట్ ఉందో ప్రతి ఒక్కరూ మీ యొక్క టార్గెట్ ను రీచ్ అవ్వండి. కంపల్సరీ మనం ముందుకెళ్తాం. ఒక లక్ష్యంతో వెళ్ళాలి సార్. ఎందుకంటే ఏదో మన తెల్లారింది, ఓకే ఇక మరి తినాలి కనుక తిన్నామా, వర్క్ వెళ్ళాలి కనుక వెళ్దామా, మళ్ళీ సాయంత్రం ఏంటి మళ్ళీ తినాలి కనుక తిన్నామా, అలా కాకుండా ఒక లక్ష్యం అనేది మనిషికి ఉండాలి సార్. అలా లక్ష్యం అనేది ఒక అంటే కదా గోల్ అంటాం, లక్ష్యం అది ఉన్నప్పుడే ఏం మనకేం కావాలన్న ఒక ఏం గోల్తో ఉన్నప్పుడే అందులో నుంచి మనకి అన్ని పుట్టుకొస్తాయి. అదే మనని నడిపిస్తుంది. అది అందుకే ఇప్పుడు ఒక 1000 అని చెప్పేసి మనం గోల్ పెట్టుకున్నాం. ఓకే, మీటింగ్ వచ్చే వాళ్ళందరికీ తెలుసు కాయిన్ అది కామన్, అది మార్కెట్ అనేది కామన్. సో బయటకి మార్కెట్లో వెళ్ళాల్సిన అవసరం మనకుంది అన్నది కామన్. ఇవన్నీ పట్టించుకోకుండా మనం మన యొక్క టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. పబ్లిక్ ఏముంది సార్, పబ్లిక్ ఏమైనా మాట్లాడుతుంది. సో అందుకని చెప్పేసి పబ్లిక్ ని అలాగని చెప్పేసి పబ్లిక్ ని ఏమనకూడదు, ఏమనరాదు, అనొద్దు కూడా. బట్ ఏంటంటే మన టార్గెట్ ఒకటి ఏదైతుందో ఆ టార్గెట్ మీద ఫోకస్ పెట్టుకొని మనము వెళ్తూ ఉండాలి, అంతే తప్ప పబ్లిక్ ఎట్లా ఉంటారు అనేది ఒక పబ్లిక్ ని చూపిస్తాం మీకు ఇప్పుడు. చూడండి, ఇక్కడ లైవ్ లో చూపిస్తా పబ్లిక్ ని. కానీ మనం పబ్లిక్ ని ఏమనకూడదు. ఇదేంటి ఒకసారి చూడండి. ఇప్పుడే పేరు సేవ్ చేశాను, యాక్చువల్లీ పేరు లేదు, ఏం లేదు. చూడండి ఇక్కడ హెల్లో అని కోవిడ్ టైము 2:09 నేనే పెట్టాను. బట్ ఏంటంటే నేను మిస్ కాల్ ఇచ్చాను, చూపిస్తాను మీకు అది కూడా. చూడండి ఇక్కడ కోవిడ్ టైం 2:09 పెట్టాను. చూడు, ఇది వ్యక్తి, అది కూడా వీడియో కాల్ చేశారు. చూడండి 2:09 మిస్ కాల్ ఇచ్చాను నాకు. చూడండి అక్కడ మిస్డ్ కాల్ అని చూపిస్తుంది కదా సార్. సార్ అందరికి కనబడుతుందా మిస్ కాల్ అని? కనిపిస్తుంది సార్. 2 సార్లు మిస్ కాల్ ఇచ్చాడు. తర్వాత నేను కూడా
ఆ, తర్వాత నేను కూడా అతనికి జస్ట్ ఒక రింగ్ ఇచ్చాను, ఎత్తలేడు ఫోన్. అది మీకు ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. ఇదేం ఎడిటింగ్ కాదు, ఏది కాదు. చూడండి, ఎస్ సార్. పేరు అక్కడ భీమ్ మిషన్ వచ్చిందని చెప్పేసి నేను సేవ్ చేసుకున్నాను. నేనేం చేసినా మనం ఊరుకోం కదా. నాకు డౌట్ వస్తుంది మనకు, వీళ్ళు పల్లెల్లో ఉన్న వాళ్ళే ఏదో నాటకాలు ఎత్తారు, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది వీళ్ళ దగ్గర అని చెప్పేసి. సో నేనే హలో అని మెసేజ్ పెట్టిన. ఇప్పుడు 2:09. మళ్ళీ తను 2:16 పీవీసీ మెటా కా రేట్ లెస్ క్యూ హో రహా హై సర్. చూసారా? तो నేనేం చేశాను, हमारा पीवीसी मेटा लोगों के लिए लेस किया है, हमें अभी रिडीम करेगा तो डेली 95 पीवीसी मेटा मिल रहा है. रेट कम होने से रेट कम हो जाने से लाभ बहुत है, बहुत खरीद कर सकता है पीवीसी मेटा. सिस्टम हमारा को बेनिफिट देते ज्यादा. आप డైలీ రీడింగ్ కర్ రహా హై క్యా? ఇన్ని నేను ఇందాక ఫ్రీ అయిన తర్వాత మెసేజ్ పెట్టాను అనమాట. సో తనేం రాశాడు, సార్ పీవీసీ మీద కాంటాక్ట్ అడ్రస్ నూల్ నహీ హై. ఏ నూల్ క్యా అవుతాయి ఎవరైనా చెప్పండి సార్. సారీ, నూల్ అంటే ఏంటి తెలీదు సార్. తెలియదు. ఓకే, ఎవరన్నారా సార్? నెక్స్ట్ ఇతను ఏం రాశాడంటే పీవీసీ మీద కాంటాక్ట్ అడ్రస్ నూల్ కాదు అని రాశాడు. ఇది స్కామ్ అవుతుంది అని చెప్పి రాశాడు. అయితే నేనేం దానికి ఇచ్చాను, ఇక ఇతనికి ఇలా కాదని చెప్పేసి, మీ దగ్గర ఏదైనా మంచి సిస్టమ్ ఉంటే చెప్పండి, నేను వస్తాను. 6 నిమిషాల తర్వాత నా దగ్గర ఏ సిస్టమ్ లేదు అంటే కుచ్ నహీ అని రాసింది. బట్ ఇతను మళ్ళీ వస్తాడు చూడండి, రేపు ఎల్లుండి వస్తాను దగ్గరికి, అంటే స్టార్టింగ్ లోకి వస్తాడు, వచ్చి ఇది బాగుంది అది బాగుంది అని చెప్తాడు. చూడండి, మీకు చూసారు పబ్లిక్ సంగతి చూసారు సార్, లైవ్ లో చూపిస్తానని చెప్పాను. ఇదే పబ్లిక్. ఇతనికి చూడండి, ఒక్క మిస్ కాల్ ఇచ్చాడు, నేను హలో అని పెట్టాను, రాజా తర్వాత సార్, కాల్ పెట్టాను. ఎస్ సార్. నూల్ అడ్రస్ అంటే మనకు హోల్డర్స్ ఉంటారు కదా సార్, ఆ హోల్డర్స్ ఆ అడ్రస్ మీద ఏం లేవు అన్నట్టు, పీవీసీ మెటాల్ అనేది ఏం లేవు అనేసి చెప్తున్నారు. అచ్చా, మనం మొన్న మాట్లాడుకున్నాం ఇక్కడ. అవునవును, ఎందుకంటే 2-3 మాత్రమే ఉంటాయి. దాని గురించి అయితే చెప్పేది. దాని గురించి. ఓకే, బట్ అది ఓకే. ఉండకుంటే చూసారా? మంచిది మనకు, ఎందుకంటే ఓనర్ దగ్గర ఏం లేవు పీవీసీ మెటల్, వేరే వేరే అడ్రస్ల మీద ఉన్నాయి. ఇక తర్వాత విషయం. బట్ ఏంటంటే ఇక్కడ మనము ఈ యొక్క వ్యక్తిని బట్టి, అంటే పబ్లిక్ మనని ఎట్లా అంటే తికమక పెడుతుందో చూడండి. అవునా కదా సార్? అర్థమైతే మనకి. అవును సార్. అంటే ఇక్కడ లైవ్ లో ఎందుకు చూపించానంటే, ఇతను ఎవరో తెలియదు, 2 మిస్ కాల్ ఇచ్చాడు, నేను కాల్ చేస్తే రావట్లేడు, నేను హలో అని పెట్టాను, తర్వాత స్టార్ట్ చేశాడు. కమ్సకం హలో హాయ్ బాయ్, మీరు పల్లవిలో ఉన్నారా లేకపోతే పీవీసీలో ఉన్నారా అని కాదు, జస్ట్ స్టార్ట్ చేశాడు. అంటే నన్నే గుమ్రా చేస్తాను, అంటే నన్నే తిప్పడానికి. సార్ అతను ఆల్రెడీ పెర్లవిండో ఉండి ఉంటాడు సార్. ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు సార్. మళ్ళీ ఏంటంటే ఒక టెస్టింగ్ ఏమవుతుంది అనేది మీకు, అంటే డైలీ మీరు ఎక్కువ మనము మీటింగ్లు ఉంటాం కదా, అందుకని మిమ్మల్ని మీ నెంబర్ మీద వాళ్ళు చేశాడు అనమాట, ఏం రిప్లై వస్తుంది అని చెప్పేసి సార్. అది విషయం. అవునవును, ఎందుకంటే నేను నార్త్ సైడ్ మీటింగ్లకు ఎక్కువ వెళ్తాను కదా, అంటే స్పెషల్ గా వెళ్తాను కదా సార్, అందుకని వాళ్ళు అదే నార్త్ మీటింగ్లు కూడా కనపడుతున్నారు కాబట్టి మీ నెంబర్ ఆల్రెడీ అక్కడ వాళ్ళు తెలుసు, అందువల్ల ఇతను వచ్చాడు ఒక టెస్టింగ్ చేద్దాం ఏంటి అని చెప్పేసి. అదే రైట్ సార్. సో దీన్ని బట్టి నేను జనరల్ గా ఏం మాట్లాడుతున్నానంటే, పబ్లిక్ ఇలా ఉంటది. ఏమంటారు సార్? పబ్లిక్ ఇలా ఉంటది. మనం పబ్లిక్ ని నడదామంటే, పబ్లిక్ ని మీరు నడదామంటే మనకు కుదరదు సార్. అందుకనే సో నేననేది ఏంటంటే, మన లక్ష్యం ఏంటి, మనకేం కావాలా. ఒక్కటి చిన్న ఉదాహరణ ఇస్తాను సార్. మనం కొన్నిసార్లు చూసాము, ఒక
గాడిద మీద సంథింగ్ ఎవరో వెళ్తా ఉంటారు రోడ్ పంట. వెళ్తే గాడిద ఇద్దరు వ్యక్తులు అనుకోవచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే రోడ్ పంట వెళ్తా ఉంటే, అంటే ఊరు దాటి ఇక సంథింగ్ వాళ్ళు ఎటో వెళ్తున్నారు. మొత్తానికి చూసే వాళ్ళు, అరే వీళ్ళు పిచ్చోళ్ళు ఉన్నారు ఏంది, గాడిద ఉండి దాని మీద ఎక్కిపోవచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అన్నారు అతన్ని. అంటే అతను ఎక్కి కూర్చుని ఇక మిగతా ఇద్దరు ఎక్కిరనుకుంటాను. ఇద్దరు ఎక్కితే అది సరిగ్గా నడవలేకపోతుంది. సో చూసేవాళ్ళు, అరే మీరు ఏం మనుషులరా, అది గాడిద, మీకు నర్రాదా, ఇద్దరు ఎక్కి కూర్చున్నారు అన్నారు. ఏం చేశాడు, ఇతను కూర్చున్నాడు, వైఫ్నో లేకపోతే ఫ్రెండ్నో దించేశాడు. సో ఇంకో వ్యక్తి ఏమన్నాడు, మళ్ళీ పోతున్నారు. మళ్ళీ వ్యక్తులు అంటే వేరే వేరే వాళ్ళు అనమాట. రోడ్ పంట పోతా ఉన్నారు, వీళ్ళు పోతా ఉన్నారు బాటసారి అనుకో సబ్జెక్ట్ సంథింగ్. సో మళ్ళీ ఇంకో వ్యక్తి అన్నాడు, అరే నువ్వు కూర్చున్నావు, మీ వైఫ్ ని నడిపిస్తున్నావు, అసలు నువ్వేం మనిషిరా, మనిషివేనా అన్నాడు. సరే ఏ ఫోన్లే అని చెప్పేసి మళ్ళీ ఇతను కిందికి దిగి వైఫ్ ని ఎక్కించాడు. మళ్ళీ కొన్ని రోజులు ఇట్లా ఇక ప్రయాణం వల్ల నడుతూనే ఉంది కదా. సో మరో వ్యక్తులు ఏమన్నారు, అరే ఏంది ఇది, అసలు నువ్వు గాడి మీద మీ వైఫ్ ని ఎక్కించుకుని వెళ్ళడం ఏంటి అసలు అది అని అన్నాడు. మరి ఇప్పుడు అతను ఏం చేయాలా, మరి ఇప్పుడు అతను ఏది కరెక్ట్ అనుకోవాలా? ఇట్లా చేస్తే ఒకళ్ళు అంటారు, ఇట్లా కాదంటారు, అట్లా చేస్తే అట్లా కాదంటారు, ఇంకో రకంగా అయితే ఇంకో రకంగా అంటారు, ఈ రకంగా అయితే ఈ రకంగా అంటారు. మరి ఎట్లా చేయాలో మాత్రం చెప్తట్లేదు. అది నేను చాలా సంవత్సరం అవుతుంది చూసి, మర్చిపోయినా. బట్ దాన్ని కరెక్ట్గా చెప్పలేను. బట్ ఇది చూశాను, నేను ఈ స్టోరీ అనేది చూశాను అనమాట. ఇది మీరు కూడా చూసే ఉంటారు. ఎస్ సార్, కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే. ఎస్ సార్, కరెక్టే. ఈ నూల్ అనేది మన away.ai లో చూడొచ్చు సార్. మనం చూడచ్చా? హోల్డర్స్ ఏ విధంగా ఉండొద్దు అనేది మనం చూడొచ్చు. అది ఒకసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, వీడికి నేను పెడతాను. వీడికి నేను అది కాపీ చేసి పెడతా. ఓకే, లేదు లైవ్ గా వెళ్ళొచ్చు సార్ మనం. అచ్చా గూగుల్ ద్వారా away.ai లోకి వెళ్ళి మనం పేజ్ మీద సెర్చ్ చేస్తే అక్కడ మనం గైడ్ లైన్ క్రిప్టో. నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ ఆఫ్ చేస్తాను, మీరు చూపిస్తారా? ఓకే సార్, చేస్తాను. ఒక్క నిమిషం. ఎందుకంటే సార్ ఇప్పుడు వీళ్ళకి నా ఉద్దేశం ఏంటంటే, వీళ్ళకి నేను సరైన సమాధానం ఇవ్వాలని నా ఇదన్నమాట సార్. అంటే తనను మన వైపు తీసుకురావడానికి. ఒకటి ఏం లేదు, అతను ఎవరు కూడా మనకు తెలియదు, మన డౌన్లైన్ కాదు అసలు, జస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్, అంటే పీవీసీ ఫ్యామిలీ మెంబర్స్, మన పీవీసీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. అందుకే నేను ఇలా మీటింగ్ లో లైవ్ లో అడిగితే ఏమవుతాయంటే మనకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. షేర్ అవుతుందా సార్? ఎస్, అవుతుంది సార్. away.ai. ఓకే, ఇది గతంలో మనం చూసాం సార్, చూపెట్టాం, ఇందులో కూడా సెర్చ్ చేసాం. చూసుంటాం. కాకపోతే ఏంటంటే నాకు కొన్ని సార్లు నేను ఈ మీటింగ్ ఆ మీటింగ్ మనం అన్ని మాట్లాడతాం కనుక ఒక్కొక్కసారి గుర్తురావు వెంటనే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్ లో. పీవీసీ ఓన్లీ మనం పీవీసీ అని సెర్చ్ చేస్తేనే ఫస్ట్ మన పీవీసీ లోగో వస్తుంది. అవును, వచ్చేసింది. అవును సార్, టోటల్ డీటెయిల్స్ ఉంటాయి సార్ ఇక్కడ మనకు. ఇప్పుడు అది వచ్చింది కాబట్టి దాని గురించి చూద్దాం ఇక్కడ. అవును, ఎస్ సార్ అడ్రస్ అక్కడ కాపీ అవసరం. నూల్ అనే అడ్రస్ ఎందుకు వస్తుంది, అది
ఎవరి దగ్గర ఉంటది అనేది చూద్దాం ఇక్కడ అంతే సార్. ఉమ్, ఇక్కడ అంటే మన టెలిగ్రామ్ లో స్కామ్స్ ఎలా జరుగుతాయి, టెలిగ్రామ్ లో ఎవరిని నమ్మొద్దు అనే కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ ఉమ్, హై రిస్క్ అనేది వస్తుంది కదా మనకు, అవును. టోకెన్ కాంటాక్ట్ అడ్రస్ ఉంటది కదా, అది కూడా మల్టిపుల్ గా ఉండకుండా ఎక్స్టర్నల్ మెథడ్స్ తో ఉన్నట్టయితే అది హై రిస్కే, అంటే అది ప్రాబ్లం లో ఉమ్, ఉన్నట్టే. ఉమ్, అది కాకుండా ఇక్కడ సార్ నూల్ అనే అడ్రస్ ఉంది చూడండి సార్ ఇక్కడ. ఉమ్, ఇక్కడ హోల్డర్స్ లో చూసినట్టయితే ఫస్ట్ ఉమ్, ఫస్ట్ లాక్ ఉంది ఇక్కడ, ఉమ్, నూల్ అడ్రస్ అంటే 6.05 బిలియన్స్, అంటే 60% ఈ అడ్రస్ పైన ఉంది. ఉమ్, క్రియేటర్ ఎవరైతే క్రియేట్ చేసిరో వాళ్ళ దగ్గర ఉమ్. 1.997 ఉంది. 1 పాయింట్ అంటే 19.71. అచ్చా, ఇంత ఇది మాత్రమే ఉంది పీవీసీ మీట. ఆ, 1.978. అవునండి. అవును సార్. కానీ మన పీవీసీ మేట ఎక్కువ మొత్తంలో ఉంది. ఇప్పుడు మనకు 26% మాత్రమే ఉంది సార్. అవును, ఒక వ్యక్తి దగ్గర 26% మాత్రమే, మనం మొన్న చూసాం కదా. 26% మాత్రమే ఉంది. 50-60 ఎబో ఉన్నట్టయితే అది ఎప్పటికైనా వాళ్ళు ఈజీ చేయవచ్చు. ఉమ్, అదే వాళ్ళు ఆ నువ్వులని పెట్టారు కాబట్టి, ఉమ్. అంటే ఒక్క అడ్రస్ మీద మన పీసీ మెట అడ్రస్ మీద లేదు అనేసి చెప్తున్నారు. బట్ అది ఉండకపోవడం మనకు మంచిది అనేది తెలియదు సార్. ఉండకపోవడమే మంచిది. ఓకే, మంచిది. చెప్పండి. మీరు చెప్పండి సార్, నేను మాట్లాడతాను దాని గురించి. నాకు అదే ఇప్పుడు సార్. అర్థమైంది అంటే ఇక్కడ 60%, 30% కంటే ఎబో ఉండొద్దు. 30% కంటే లో ఉంటేనే, మల్టిపుల్ వ్యాలెట్స్ ఉంటేనే అది వండర్ఫుల్ సార్. ఎస్ ఎస్. ఇది సార్ నూల్ అడ్రస్. అంటే మన ఇంకొకటి ఇక్కడ మన కాంట్రాక్ట్ అడ్రస్ ఎప్పుడు మారదు. అవును, అది మాత్రం మారదు ఇప్పుడు. అది మారదు. ఎక్స్టర్నల్ అంటే ఇంకా మెథడ్స్ ఏమైనా ఉంటే మాత్రం అది హై రిస్క్ లో ఉన్నట్టే. ఎప్పటికైనా అది తగ్గించే అవకాశం, ఎప్పటికైనా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటది. అవునవును. అట్లా కూడా మన పిఎస్సి మెటల్ లేదు. ఇవన్నీ సెర్చ్ చేస్తున్నారు సార్. ఆల్రెడీ లీడర్స్ సెర్చ్ చేసిన తర్వాతనే మన పిఎస్సి మెటల్ గురించి అంత పాజిటివ్ గా, అంత వండర్ఫుల్ గా టోకెన్ ఫార్మింగ్ అవి జరుగుతా ఉంది. తెలియని వాళ్ళు అంటా ఉంటారు. అదే సార్, వీళ్ళకి ఏంటంటే, థ్యాంక్ యూ సార్, వీళ్ళే మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు అన్న ఇదిలో వీళ్ళు ఉన్నారు. బట్ ఏంటంటే ఇక్కడ నేను నిజం మాట్లాడతాను. మన పీవీసీ మెటా అని మాట్లాడడం కాదు, కానీ యాక్చువల్ నిజం చెప్పాలంటే మన పీవీసీ మెటా వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్టర్ 5 years 10 years ఫ్యూచర్ ప్లాన్ వీళ్ళ దగ్గర ఉంది. అంటే వాళ్ళ దగ్గర అంత నాలెడ్జ్, 10 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అనే నాలెడ్జే వీళ్ళ దగ్గర ఉంది. సో ఇక్కడ నూల్ అంటే ఏంటిది, ఇక్కడ స్కామ్ అంటే ఏంటిది, అవన్నీ వాళ్ళకు ప్రూఫ్ ఇవన్నీ ఇవ్వాలా, అన్ని లీగాలిటీగా ఉండాలి అన్న విషయం వాళ్ళకి తెలియదా? వీళ్ళు ఒక నార్మల్ వ్యక్తులే ఇంత లింకితే, ఇంత వెతికితే అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు? అంటే పీవీసీ మెటకు ఆ విషయం తెలియదు అనుకుంటున్నారా? వీళ్ళు ఏంటంటే ఇది సిస్టమ్కు వీళ్ళ పబ్లిక్ ఏంటంటే ఎట్టు పెట్టి మనము నెగిటివ్ చేయాలి. ఎందుకు అంటే ఇంతకు ముందేమో ఇది నడవదు, ఇది డబ్బులు కాదు అనుకున్నారు. తర్వాత డీపీ పెడితే ఆ డీపీతో మనకు బెనిఫిట్ ఉండదు అనుకున్నారు. తర్వాత రెడీమ్ చేయమంటే నేను రెడీమ్ చేయనన్నారు. తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు కొంతమంది లీడర్లకి దీని మీద అది మనం వెళ్ళపోతుంది, కానీ వెళ్ళిన వాళ్ళు సంపాదించుకుంటున్నారన్న ఒక ఏమంటారు దాన్ని, ఏమంటారు సార్ దాన్ని, కున్న నెగిటివిటీ. అంటే వాళ్ళు సంపాదించుకుంటున్నారు, మనము వెళ్ళకపోతే అని మళ్ళా ఇంకో రకంగా నెగిటివ్ చేసిన ప్రయత్నం తప్ప ఇందులో వాళ్ళు రియాలిటీ వెతకట్లేదు. ఎక్కడ ఏ చిన్న పాయింట్ రాంగ్ దొరుకుతుంది, ఏది 0.1% దొరుకుతుంది, దాన్ని మనం 100% రాంగ్ చేద్దాం అని అన్న ఆలోచనతో తప్ప వీళ్ళు సో అందుకని ఎవరు బయట
బయట గురించి మీరు ఆలోచించకుండా మీ ఫోకస్ మీరు ఓన్లీ మన ఫోకస్ మనం పెట్టి అంతే తప్ప సో ఎవరు కానీ వేరే వాళ్ళ మీద డిపెండ్ ఉండకండి. ఉంటే సో ఇందాక అది చెప్పినట్టుగా ఏది గాడిద వెంబడించుకుని వెళ్తా ఉంటే నువ్వు ఏం చేసినా దాంట్లో ఖచ్చితంగా ఒకరు ఇలా చేస్తేనేమో అలా చేస్తారంటున్నారు, ఒకరు ఇంకో రకం చేస్తే ఇంకో రకంగా చేస్తున్నారు అంటారు. అందుకనే నీ ఫ్యామిలీ నీకు నువ్వు ఎలా రన్ చేసుకోవాలా అనేది నీకు నువ్వు కానీ ఆలోచించుకుంటూ నిర్ణయం తీసుకొని వెళ్ళండి. ఈరోజు ఒకసారి చూస్తున్నాను ఇక్కడ శ్రీశైలం సార్ వచ్చారు. వావ్, గ్రేట్. అందుకని ఎవరి మాట వినకుండా నీ లైఫ్ ఏంటి, నువ్వు ఏ సిస్టంలో ఉన్నావు అనేది దాన్ని మీదనే చూసుకుంటూ వెళ్ళు. సో ఇతనికి ఇప్పుడు మనము రమేష్ సార్ ఇప్పుడు మీరు అది చూపిస్తున్నప్పుడు నేను తనకి 3 స్క్రీన్ షాట్లు కూడా పెట్టాను. మళ్ళీ నాకు నూల్ నహి అంటే నూల్ కాదు, నూల్ లేదు అన్నట్టుగా పెట్టాడు. నో ప్రాబ్లం. సో అతనికి నేను రేపు మళ్ళీ ఏం చేస్తానంటే అతని వేలో వెళ్తాను. అవును సార్, నాకు కూడా అలాగే డౌట్ వస్తుంది సార్ అని అన్నాను అనుకో, 2 మాటలు 3 మాటలు, బట్ మొత్తం చెప్పేస్తాడు. ఇక సింపుల్ గా నేను అతనికి ఏం చెప్తానంటే ఫోన్ చేసి, हाँ सर मुझे भी ऐसे ही लग रहा है, ये क्या है मतलब कुछ అన్నా అనుకో, కలస్ మొత్తం నాకు ఆయన చెప్పేస్తాడు. నేను తెలుసుకుని మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. కానీ ఒకటి గుర్తుంచుకోండి సార్, వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు, అవసరం లేదు. బట్ మీరు మీ యొక్క టార్గెట్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏం కావాలా, సో ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే మనకు దొరికింది. బట్ దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలనేదే మీరు వెళ్ళండి సార్. ఓకేనా? మేము ఇక్కడ 1000 సార్, ఇక్కడ కొంతమంది 10,000 పీవీస్ మెడలు కూడా అమ్ముకుంటారు, 20,000 పీవీస్ మెడలు అమ్ముకుంటారు, 50,000 పీవీస్ పెట్టుకుంటారు. దాని మీద మీరు ఇదో వర్రీ అవ్వద్దు. ఓకేనా? సో యాస్ యువర్ విష్, పెట్టుకుంటే మంచిది చెప్పాం. అంతేగాని ఎవరు దానికి మీరు ఇది అవ్వద్దు. ఎస్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు సిఐడిగా వర్క్ చేశారా ఇంతకుముందు? ఏమన్నా ఇక్కడ సిఐడిగా సిబిసిఐడిలో డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారా? మీరు చెప్పారు కదా, అతనికి మామూలుగా సిఐడి వాళ్ళు ఏం చేస్తారంటే దొంగలతో కలిసిపోయి వాంట్లో కలిసిపోతారు అనమాట, ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి. అట్లా మీరు వానికి వాట్సాప్ రిప్లై పెట్టి వానితో కలిసిపోయి 100 ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అనమాట. అంతే కదా సార్. మరి లేకపోతే సార్ ఇప్పుడు నేను ఒక మాట అన్నానుకో, నువ్వేం మాట్లాడుతున్నావు, నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, సూపర్ ఇది అన్నావు అనుకో, అతను భయం వచ్చేస్తే ఇక వీడికి లాభం లేదని చెప్పేసి కొన్ని విషయాలు అతని మనసులోనే ఉంచుకుంటాడు, బయటకు రావు సార్ అవి. అంతే కదా మరి. ఇప్పుడు మీరు రిప్లై పెట్టారంటే వాడు ఓపెన్ అయిపోతాడు. అవును, నేను చేస్తాను కదా, చెప్తున్నా కదా. ఆన్లైన్ లైన్ లోకి వచ్చేసాడు, ఇప్పుడు ఓకే అని పెట్టేశాడు. బట్ ఏంటంటే రేపు మళ్ళీ ఏం చేస్తా అంటే నాకు కూడా నిజంగా భయం అవుతుంది పెడతా. ఇప్పుడు ఓకే అని పెట్టేశాడు తెలుసా, మీకు చూపిస్తాను సార్, మళ్ళీ నేను లైవ్ లో చూపిస్తాను. వచ్చాడు మన లైన్ లోకి ఆల్రెడీ వచ్చాడు. బట్ ఏంటంటే అతని గురించి కూడా కొన్ని విషయాలు నేను తెలుసుకుంటాను అనమాట. చిన్న విషయం సార్, ఇది నెగిటివ్ ఎప్పుడు ఎక్కడైనా ఉంటుంది కదా సార్, నెగిటివ్ ప్రభావం ఎలా ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఉన్న లీడర్లందరూ కూడా అందరూ నాకు తెలిసినంత వరకు ఇక్కడ అందరూ పాజిటివ్ లీడర్స్, పీవీసీ మెటలో మంచి ఫార్వర్డ్ గా ఉన్న వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. నీకు తెలుసు కదా, అందరికి తెలుసు ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ ఉన్నాయని. ప్యాసివ్ ఇన్కమ్ లో ఎక్కువ ప్రాఫిట్ ఉన్నదని. పీవీసీ మెటా ఈజ్ వన్ ఆఫ్ ద ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ లో మనం పెట్టుబడులు పెడుతున్నాం. ఇందులో మనకు ఏ రకంగా సందేహాలు ఉండకూడదు. కొత్త వాళ్ళు కొంచెం సంశయంగా ఉంటారు, సహజమే అది. ఎందుకంటే కొత్త పని బిగినింగ్ చేసేటప్పుడు ఎవరికైనా లేనిపోయిన అనుమానాలు, అపోహలు వస్తూ ఉంటాయి. వివరంగా మనం చెప్పడం, మనకి ఇది విలువైంది సార్, విలువైంది ఏది కనపడదు సార్. నిన్న మోనికా మేడం గారు ప్లాన్ ప్రెజెంటేషన్ వన్స్ అగైన్ మీరు చాలా బాగా చెప్పారు మేడం. మేడం చిన్న ప్లాన్ ప్రెజెంటేషన్ చూడండి,
రోడ్ హైవే రోడ్ వేసినట్లుంది, అంత క్లియర్ గా ఉంది మ్యాప్. అది జస్ట్ బిగినింగ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయిపోయి ఫాస్ట్ గా 120-150 స్పీడ్ వెళ్ళిపోవచ్చు. అది ఫాలో అవుతే అంత ఫాస్ట్ గా గ్రోత్ అవ్వచ్చు. విలువైంది కనిపించదు సార్. మీరు చూడండి, ఇప్పుడు డైమండ్ తీసుకోండి, గోల్డ్ తీసుకోండి, అవి కనిపిస్తా సార్ బయటికి? ఎంత కష్టపడాలి, గనులు తవ్వాలి, దానికి ఎంతో ప్రాసెస్ ఉంది. అవన్నీ ప్రాసెస్ చేస్తేనే మనకి ఆ విలువైంది మనం కంటితో చూస్తాం. అలాగే కనుక పీవీసీ మెటా ఇప్పుడు మీకు చాలా మంది ఇప్పుడు క్రిప్టో కరెన్సీలు చాలా ఉన్నాయి కదా, దాంట్లో పీవీసీ మెటాని మనం ఇక్కడ ఎవరు సార్ పీవీసీ మెటాని హైప్ చేయాలని, పీవీసీ మెటాలని దాన్ని కొనిపించాలని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు సార్. వాస్తవాలు చెప్తున్నాం సార్. అల్టిమేట్ గా డెసిషన్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది కొత్త వాళ్ళు. ఇప్పుడు మీకు బిగినింగ్ లో దీని విలువ తెలియకపోవచ్చు, కానీ కొంత కాలం తర్వాత నేను అనుకుంటున్నాను కొంత టైం అయితే పడుతుంది. ఇప్పుడు మొన్న కూడా మనం చూసాం కదా, బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు 12 సంవత్సరాలు వెయిట్ చేస్తే అతనికి 250 కోట్ల వరకు సంపాదించుకోవడం జరిగింది. అట్లా కొంత టైం అయితే పడుతుంది. ఆ టైం వరకు మన పేషెన్స్ లేదు. ఆ విలువైంది మనం తీసుకోవాలంటే కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ కష్టం ఏంటంటే ఓపిక, నమ్మకం, ఓపికతో నిరీక్షించడం. ఇదే కష్టం. జనాలకు ఓపిక ఉండదు అని సార్. ఓపిక ఉండదు, తొందరగా ఇన్కమ్ చూసేయాలి, తొందరగా మనం అచీవ్మెంట్ అయిపోవాలంటే ఇక్కడ జరిగే సార్. ప్యాసివ్ ఇన్కమ్ లో అలా ఉండదు. 100% ప్యాసివ్ ఇన్కమ్ కి మీనింగ్ ఏదంటే పీవీసీ మెటా. మీకు అన్ని విషయాలు, ప్రతి చిన్న విషయం బిగినింగ్ నుంచి ప్రతి విషయం ఈ మీటింగ్ లో అన్ని విషయాలు డిస్కస్ చేసాం. ప్రతిదీ డిస్కషన్ అయిపోయింది. ఆ విన్నటువంటి విషయాలు మనం ఖచ్చితంగా 1 by 1 ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతే సరిపోతుంది. కొన్ని కనిపిస్తాయి. ఇప్పుడు డైమండ్ లాగా మెరిసే లాంటివి, బంగారు లాగా మెరిసేవి కొన్ని బయట కనిపించవచ్చు. మెరిసే రకంగా కనిపిస్తే వాటి మనం వాళ్ళకి అట్రాక్ట్ చేయగలచ్చు. దాన్ని దగ్గరికి వెళ్ళి చూసి దాంతో కొంత బలం ఉన్నప్పుడు తెలుస్తుంది అది నకిలీదా లేదంటే నిజమైనటువంటి బంగారమా లేకపోతే డైమండ్. థ్యాంక్ యూ రాజేష్ గారు, మీరు కంటిన్యూ చేయండి. కరెక్ట్ 100%. దానికి కూడా ఇప్పుడు చూడండి, అప్పుడప్పుడు మన పెద్దవాళ్ళు కూడా చెప్తా ఉంటారు కదా మీటింగ్లో కూడా. సో బొగ్గు అని ఈజీగా నువ్వు చెప్పగలుగుతావు, చూసి నమ్మేస్తావు. దానికి ఏ విధమైన దాన్ని చెక్ చేయడము లేకపోతే ఇవన్నీ ఏవి అవసరం లేదు. బట్ దాన్ని ఇట్టే నమ్మేస్తావు. బట్ ఒక డైమండ్ను, ఒక గోల్డ్ను, సంథింగ్ ఇది గోల్డ్ అని నీకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని అవసరం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, అంటే అదే గోల్డ్ తయారు చేసే, అదే ఆర్నమెంట్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని కాల్చి దాన్ని అది చేసి ఇది చేసి నిజంగా ఒరిజినల్ కానీ ఖచ్చితంగా మనము తెలుసుకున్న తర్వాత ఓకే సార్ మీ వాయిస్ కట్ అయింది సార్. ఎందుకు మ్యూట్ అవుతుంది అప్పుడప్పుడు? ఓకే 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 ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు వస్తుంది కదా? ఓకే ఇప్పుడు సార్, వస్తుంది. ఓకే ఓకే. సో బొగ్గును అని చెప్పడానికి ఈజీగా దాన్ని నమ్మేస్తాం ఉంటుంది. బట్ దీన్ని తెలుసుకోవడానికి ఎన్నో కథలు పడి సో కాల్చి ఆ తర్వాత అది గోల్డ్ అని తెలుస్తుంది. బట్ దాన్ని అప్పటి వరకు నువ్వు ఏం చేయాలో అది చేసావు. కట్ చేసి చూసావు, గీకి చూసావు, తర్వాత కరిగించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరిగించి మరీ దాన్ని చూసావు. అంటే దీన్ని బట్టి అర్థమేంటి సార్? మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా మంచికే నేను మంచి అని చెప్పుకోవడానికి చాలా తను మనకు నిరూపించుకోవాల్సి వస్తుంది. బట్ నెగిటివ్ అనే దానికి, చెడు అతనికి
అవన్నీ అవసరం లేదు. ఇక్కడ విష్ణుమూర్తి సార్ని చూస్తున్నాం, చాలా రోజుల తర్వాత వచ్చారు. వెల్కమ్ సార్, మీకు అడ్మిట్ అవసరం ఇచ్చాం. విష్ణుమూర్తి, ఎస్ విష్ణుమూర్తి. ఓకే, సార్ బిజీ ఉండొచ్చు. సో అలాగా అందులో yes, వెల్కమ్ సార్. సార్ ఒక మినిట్ సార్, మనకి అది మీకు మెసేజ్ వచ్చింది, Hmm. మనకు తెలియకుండా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకు. కొంచెం దాని మీద డిస్కషన్ జరిగి మనం కొంచెం స్క్రీన్ షాట్ వాస్తవం అంటే అలా అనిపిస్తుంది సార్ మనకి. అంటే నెగిటివ్ లోనే మనం పాజిటివ్ ఎత్తుకుతున్నాం సార్. అంతే కదా సార్. నెగిటివ్ లోనే మనం పాజిటివ్ ఎత్తుకుతున్నాం. ఓకే, ఎనీవే అతనికి మనము అన్సాగన్ అందరం థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. మనం ఇంతకుముందు విన్నట్టుగానే కంచు మోగినట్టు కనకమ్మ మోగదన్నట్టు అన్ని మనకు సౌండ్ ఉండదు సార్. మనకు సైలెంట్ వర్క్ దొరుకుతుంటది. మన పీవీసీ మాట అలాంటిది, ఒక బంగారం లాంటిదే. అది అతనికి తెలియకే చెప్పాడో తెలిసి చెప్పాడో తెలియదు, కానీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు. మన దాని మీద డిస్కషన్ జరిగింది, మనకు కూడా కొంచెం క్లారిటీ వచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవును, నిజమే సార్. అదే కదా, ఎందుకంటే మన దగ్గరికి ఇప్పుడు నేను చూపించకూడదు లెక్క ప్రకారం. స్క్రీన్ షేర్ చేసి అవన్నీ చూపించకూడదు. బట్ ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు మీటింగ్కి వచ్చే వాళ్ళని మనము ఆల్మోస్ట్ నిజంగానే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ 2-9 మంది ఉన్నారు కదా సార్. ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 9-10 మంది మాత్రమే నెగిటివ్ పీపుల్. అంటే వాళ్ళని కూడా మనం అనకూడదు అట్లా. బట్ మన పేరు పెట్టట్లేదు అంటే అది వాళ్ళ అంటే అట్లా తయారైపోయారు ఇక్కడ. అంటే 99% నెగిటివ్ నుంచి బయటకు వచ్చేసారు సార్ మనకు మీటింగ్ వచ్చేవాళ్ళు. ఇది ఖచ్చితంగా అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఇది చెప్పుకున్నా కూడా సో వాళ్ళకి ఏం ఫరక్ పడదు అనమాట. అట్లా తయారు చేసాం కనుక మనం ఇది చెప్పాను నేను. బట్ ఇంతకుముందు నేను ఏం చేస్తున్నానంటే ఈవెన్ 0.1 కూడా నెగిటివ్ మాట్లాడించేవాడిని కాదు, నేను కూడా మాట్లాడేవాడిని కాదు. మరి ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు నో ప్రాబ్లం. సో ఒక్క నిమిషం అవకాశం ఇస్తారండి రాజేష్ గారు, సమయం వచ్చింది కాబట్టి మాట్లాడదు సార్. రాజేష్ గారు మాట్లాడు సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. ఈ సమయాన్ని బట్టి మాట్లాడాల్సిన వస్తుంది అండి. పెద్దవారు అనేవాడు కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటండి. బాలనరసింహన్ గారు, మనం గేదెల కాడికి వెళ్ళినప్పుడు చిన్న చెట్లు బాగా కాయలు ఉండేవి. గొడ్డుపోతు చెట్టుకి రాళ్ళు వేస్తామా, కాసిన చెట్టుకి రాళ్ళు వేస్తామా బాలనరసింహ గారు? అంటే కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నాం కదా. ఎస్ మా పెద్దోళ్ళు అంటుండేవాళ్ళు కాసిన చెట్టుకి రాళ్ళ దెబ్బలు. మన పీవీసీ మాట కాస్తూనే ఉంది, ఎన్ని రాళ్ళు వేసుకుని ఏం పర్లేదు, కాయలు కాస్తూనే ఉంటాయి. తినేవాళ్ళు ఎన్నైనా తినొచ్చును, ఏం పొందలేదు. హ్యాపీ. థ్యాంక్ యూ రాజేష్ గారు. సందర్భాన్ని బట్టి బొగ్గున్నారు బొగ్గు, మరి దాన్ని బొగ్గు అని చెప్పేస్తారు ఈజీగా. మరి మంచిని దాన్ని శంకుతారండి, ఇది బంగారం అవునా కదా, అది ఇది అని ఇన్ని కోట్లు పరీక్షలు, అగ్ని పరీక్షలు పెట్టినట్టు పెడతారు సార్. దాన్ని 4 కోట్లు తిరుగుతారు, 4 కోట్లు తిరిగి నానుమానం బాదు. అట్లానే వాస్తవం సరే, సత్యాలు జీవిత సత్యం వాస్తవంగా. థ్యాంక్ యూ సార్, నేను ఒక చిన్న అవకాశం ఇచ్చినందుకు మధ్యలో వచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మన పార్ట్నర్స్ కూడా చాలా మంది ఈరోజు హ్యాండిల్ చేశారు. సో ఎస్కే హుస్సేన్ సార్ వెల్కమ్. తర్వాత ఎస్కే హుస్సేన్ సార్ తర్వాత మనము నాగరాజ్ సార్తో కూడా మాట్లాడదాం. ఆ తర్వాత నాగ ప్రసాద్ సార్ కూడా మాట్లాడదాం. హుస్సేన్ సార్ వెల్కమ్ సార్, మీరు హ్యాండిల్ చేశారు ఇందాక. ఓకే పర్లేదు సార్. సో వెల్కమ్ నాగరాజ్ సార్, వెల్కమ్ సార్. నిరంజన్ సార్, సారీ నాగరాజ్ సార్, నిరంజన్ సార్, సారీ నేను వెల్కమ్ నిరంజన్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ముందుగా మన పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు సార్. నమస్కారం. సార్ నేను మధ్యలో మీటింగ్కి జాయిన్ అయ్యాను, కానీ ఇక్కడ కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలని వీరేంద్రనీల్ సార్ అన్నారు కాబట్టి మన పీవీసీ మెటా ఎలాంటిదంటే, నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు తరగని చెట్టు అని ఒక లెసన్ ఉండేది. ఆ తరగని చెట్టులో ఒక చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టులో ఒకవైపు నుంచి
ఒక ఇద్దరు సోదరులు ఆ, కాయలు ఒకరు పంచుకునే వాళ్ళు పంటని, ఒకరు ఆకులు మాత్రమే తీసుకునేవాళ్ళు. సో ఇలా నీకు ఆకులు నాకు ఫలాలు అని చెప్పి ఇద్దరు సోదరులు పంచుకున్నారు. సో ఆకు ఒక వైపు నుంచి లాగేసుకుంటా అంటే రెండో వైపు నుంచి చిగురు పెడతా ఉంటుంది. సో ఈ విధంగా మనకి నేను చదువుకున్న జీవిత పాఠంలో తరగని చెట్టు అనేది నాకు ఈ పీవీసీ మెటా రూపంలో మళ్ళీ జీవిత సత్యాన్ని కూడా నేర్పిస్తుంది. అక్కడ నేను లెసన్ గా చదువుకున్నాను. ఇక్కడ మళ్ళీ మన జీవితాన్ని నిలబర్చేటువంటి ఎందరో కొందరు భావి తరాల జీవితాలను నిలబెట్టేటువంటి అవకాశాన్ని తరగని చెట్టు రూపంలో మళ్ళీ పీవీసీ మెటా నాకు మా అప్లైనర్ సుధాకర్ సార్ అందించారు. సో ఆ విధంగా మనకి ఒక తరగని చెట్టు మాదిరి ఎలా అయితే ఒక పెద్ద చింత చెట్టు మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం, మన తాతల ముత్తాతల నుంచి కూడా చెట్టు కాయలు కాస్తూనే ఉంటుంది, పూలు పూస్తూనే ఉంటుంది, చిగురిస్తూనే ఉంటుంది. సో ఆ విధంగా మనకి భవిష్యత్తులో మనకి భవిష్యత్ తరాలని బిల్డప్ చేసుకోవడానికి పీవీసీ మెటా తరగని చెట్టు వల్లే మనకు అందించారు. జస్ట్ ఇప్పుడే నాకు ఒక వీడియో వచ్చింది, మన క్రిప్టోకి సంబంధించినటువంటి వీడియో. అది ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. చేయండి సార్ ప్లే చేయండి. సార్ ఇక్కడ చూడండి సార్, ఫిక్స్డ్ డిపాజిట్ సార్ షేర్ అవుతుంది సార్ స్క్రీన్. సార్ అవుతుంది సార్. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ అనే ఒక గుర్రం పైన ఒకసారి చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ పైన ఒకసారి చేస్తున్నారు, గోల్డ్ సిల్వర్ పైన ఒకసారి చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్ పైన సారీ చేస్తున్నారు, అలాగే షేర్ మార్కెట్ పైన సారీ చేస్తున్నారు, క్రిప్టో కరెన్సీ పైన సారీ చేస్తున్నారు. సో ఇలా అందరూ కూడా వారు ప్రయాణాలు చేస్తున్నారు. అందరి ఆ ప్రయాణాల్లో ముందు వరుసలో ఎవరున్నారంటే క్రిప్టో కరెన్సీనే ముందు వరుసలో ఉంది. అందులోనే కూడా మన భారతీయ సంతతి ప్లస్ భారతదేశంలో ఉన్నటువంటి పాపులేషన్లో మొదటి ప్లేస్కి అయితే చేరుకున్నాము వరల్డ్ వైడ్. అదేవిధంగా పాపులేషన్లో మొదటి ప్లేస్లోకి మనం ఏ విధంగా చేరుకున్నామో క్రిప్టోని ఎర్న్ చేసేదానికి కానీ బై చేసేదానికి కానీ ఇండియానే టాప్ పొజిషన్లో ఉంది. సో ఈ విధంగా మనకి అన్నిట్లోనూ ముందడుగులో అది రీసెర్చ్లో కావచ్చు, అనాలిసిస్లో కావచ్చు, ఎటువంటి వాటిలో అయినా కూడా మన వాళ్ళు ముందుంటారు కాబట్టి. సో అదేవిధంగా క్రిప్టోను కూడా ఇక్కడ చిన్న నేను వీడియోని షేర్ చేయడం వల్ల క్రిప్టో కరెన్సీ ఎలా పరిగెడుతుందో భవిష్యత్తులో ఇలా ఈ రేసు గుర్రం మాదిరి పరిగెత్తే అవకాశం అయితే లేకపోలేదు. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశాన్ని కల్పించినందుకు. థ్యాంక్ యూ సార్. మంచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్. థ్యాంక్ యూ. 1 సెకండ్. గ్రేట్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, రియల్ గానే ఇందాక మన బాలనరసింహ సార్ అన్నట్టుగా అయితే నిరంజన్ సార్ మీరు స్టార్టింగ్ నుంచి లేరు కనుక నాకు ఒక మెసేజ్ వచ్చింది అనమాట. అన్నెసెసరీ ఇక్కడ వేమల సార్ కూడా వచ్చారు. ఒక్కడే సార్ ఉండండి సార్. మనకి ఎందుకు ఈ విషయం వచ్చిందంటే కొద్దిగా షేర్ చేస్తారు వినండి. वेलकम शेर, ग्रेट शेर सिंह सर भी आ गया हमारा बीच में. ओके सर उससे बात करेंगे, मुश्किल नहीं, उससे पहले हम लोग बात करेंगे. वेलकम वेमला सर, वेमला सर, वेमला శ్రీశైలం సార్, వెల్కమ్ సార్. చాలా రోజులు అవుతుంది సార్. అందరికి మరి లివిన్ మరి మీ యొక్క సమయానికి మరి ఎంతో ఆలోచన అనేటువంటిది మరి వాళ్ళకు మేము ముందుకు వచ్చాం. కానీ ఏదేమైనా రాయసరే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఆ విషయంలో. ఎందుకంటే పట్టుకున్న దానికి మరి వదిలిపెట్టకుండా అదే విధంగా కంటిన్యూ అంటే నేను చెప్పగలను. ఒక విషయం ఏంటంటే మరి వర్షము పడ్డప్పుడు మన చేతిలో ఆ వర్షం యొక్క చుక్క పడ్డప్పుడు అది మనం తాగడానికి అవకాశం ఉంటది. అదే వర్షపు చుక్క మరి మోరిలో పడితే అంటే మురికి గుంటలో పడితే అది దేనికి పనికి రాకుండా పోతుంది. అదే వర్షపు చుక్క
మరి నిజంగా నదిలో పడితే అది సముద్రంలో కలిసిపోతుంది. మరి అదే వర్షపు చుక్క మరి ప్రత్యేకంగా ఒక ఆల్చిప్పలో పడితే అది ఒక ముత్యంలాగా తయారవుతుంది. మరి మన మాటలు అనేటువంటివి ఇంత మాట్లాడుతున్న అనేక సందేహాలు ఉన్నప్పటికీ మన మాటలు మన యొక్క జీవితం మీద, మన యొక్క పీవీసీ మీటర్ మీద మన యొక్క ఆలోచన అనేటువంటిది స్థిరంగా ఉండడం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఆ యొక్క అంశం అనేటువంటిది మరి ప్రత్యేకంగా మనము చెప్పడం కాదులే గాని, మరి జీవితంలో ఒక మనిషి అనేవాడు ప్రతి దానికి ఎవరో ఒకరు బాసులు ఉంటారు. అందరూ బాసులు ఉండరు. అంటే ఈ తెలంగాణ, ఆంధ్ర నుండి చాలా మంది పీవీసీ మెటా హోల్డర్స్ ఉన్నారు, పీవీసీ మెటా లీడర్స్ ఉన్నారు. కానీ నడిపించే నాయకుడు మనకు ఉండాలి అనేటువంటి దృక్పథంలో మాకు ఒక్కటే ఉంటది. ఎప్పుడైనా నేను ఎడ ఉన్నా రాజేష్ సార్ ఉన్నాడులే, చూసుకున్నాడులే, మేము కూడా ఉన్నామనేటువంటి ధైర్యం ఉంటుంది సార్. అది ఏమాత్రము ఎక్కడున్నా మీరు ఉన్నారనేటువంటి కాన్సెప్ట్ లోనే మేము ఉన్నాము. ఈ యొక్క పీవీసీ మెటా అనేటువంటిది ప్రత్యేకంగా మరి మనకైతే చాలా వరకు చాలా విషయాలలో కూడా మనకు కొన్ని విషయాలు మనకు అప్ అండ్ డౌన్ తెలుస్తూ ఉంటది. అంటే అందరినీ కూడా నేను చెప్పాను, మీరు నమ్మతో మీకు తెలుసో తెలియదో కానీ నేను స్టార్టింగ్ లో చెప్పాను, ఇది 0 లెవెల్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పాను. అప్పుడు నా మాట చాలా మంది మరి ఆ రోజులలో చాలా 1400 1500 ఉన్నది. ఆ రోజులలో నేను ఈ మాట చెప్పాను. ఎందుకు వెళ్ళిపోతుంది అనేటువంటి అంటే మనం ఒక చక్రం లాగా పైకి వెళ్ళి మళ్ళీ కింద ఉన్న వాళ్ళని పై తీసుకొస్తుంది, కింద ఉన్న వాళ్ళని మళ్ళీ పైకి తీసుకెళ్తుంది, మళ్ళీ పైన ఉన్న వాళ్ళు మళ్ళీ పైకి పోతుంది, మళ్ళీ కిందికి వస్తుంది. ఒక చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది సార్ ఇది. కాబట్టి ఇక్కడ మనం సందేహపడకూడదు. సమయానికి కేటాయిస్తే మనకు అన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటది. మనము ఒకసారి ఒక బాటసారి వెళ్తా ఉంటే అనుకోకుండా గౌతమ బుద్ధుడు కనబడతాడు. గౌతమ బుద్ధుడు అంటే జ్ఞాని, ఎంతో తెలివిగలవాడు. మరి ఆ సమయంలో అనుకోకుండా ఒక పేరెంట్ అంటే తల్లి చూస్తుంది. తల్లి కొడుకు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తా ఉంటే మరి గౌతమ బుద్ధుడు చూసి ఆ పిల్లవాడు, ఏందమ్మా ఆయన అంతా పిచ్చిగా ఉన్నాడు, ఆయన ఆ విధంగా ఉండడం చాలా నాకు ఏదో కనబడుతుంది, ఆయన ఎవరు, అసలు ఎలా ఉన్నాడు, ఏంది అని అంటే ఆయన చెప్తాడు, వాళ్ళ అమ్మ చెప్తా ఉంటది, ఆయన గౌతమ బుద్ధుడు, ఆయన చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉంది, ఆయనకున్న తెలివి ఈ ప్రపంచంలో మరి ఎవరికి లేదు నాన్న, మరి ఆయనను మనం ఏమనొద్దు అంటే అప్పుడు ఆ బాలుడు చాలా ప్రశ్నలు వేసి చాలా ఇబ్బంది పెట్టడం అని, అంత వివేచన ఉన్నది ఆయనకు. అంటే చూడం మరి ఆయన కూడా తెలియదు కదా, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను ఆయనని, మరి అక్కడ తీసుకెళ్తావా నన్ను అని అడుగుతా ఉంటాడు. వద్దులే బిడ్డ, నువ్వు చిన్నవాడివి, ఆయన క్వశ్చన్లు వేసేంత శక్తి నాకే లేదు, మరి నీకుందంటున్నావు, వద్దులే అంటే చాలా మారాం చేసి అడుగుతా ఉంటాడు. లాస్ట్ అతని దగ్గరికి వెళ్ళి, సరే అమ్మా మరి నువ్వు ఒక్కసారి నన్ను ఆయన కలిపి ఆయన జ్ఞానం కూడా తెలుసుకుంటా అని చెప్పేస్తే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒకటే చెప్తాడు ఆయన. అక్కడ పోయినాక బాబు అడుగుతాడు. బాబు దగ్గర ఒక పావురం ఉంటది. ఆ పావురాన్ని తీసుకెళ్లి, చిన్న పావురం, చిన్న పక్షి బర్డ్, దాన్ని తీసుకెళ్లి ఆ గౌతమ బుద్ధునికి పరీక్ష అనేటువంటిది అక్కడ ఆ పావురం పట్టుకొని మరి ప్రత్యేకంగా ఆ చేతిలో పట్టుకొని ఏమంటాడంటే, ఇది బ్రతికున్నదా లేదా చనిపోయిందా మీరు చెప్పాలే బుద్ధ అంటాడు. ఇది చనిపోయిందా బ్రతికిందా అనేటువంటిది అంటే అసలుకి గౌతమ బుద్ధునికి ఆశ్చర్యం కలిగించేటువంటి క్వశ్చన్. చిన్నపిల్లవాడే మరి అయినప్పటికీ పెద్ద క్వశ్చన్లు వేసాడు. ఏమేశాడు, ఇది నా చేతిలో ఉన్నది, దీన్ని మూత పెడతా ఉన్నాను, ఇది బ్రతికిందా చనిపోయిందా నా చేతుల్లో అని అంటే గౌతమ బుద్ధుడు చెప్తాడు, చాలా జ్ఞాని కాబట్టి, అది బ్రతికింది అనడానికి నిదర్శనము, అది చనిపోయింది అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే, అది రెండు కూడా నీ చేతిలోనే ఉంది నాయన అంటాడు. అది దాచిపెట్టిన తర్వాత నేను బ్రతికిందంటేనే నువ్వు చంపుతావు, నువ్వు చనిపోయిందంటేనే బతికిస్తావు. నన్ను క్వశ్చన్లు అడిగేంత స్థాయి నీకు ఉన్నప్పటికీ అది రెండు కూడా నీ చేతిలో ఉంది.
పివిసి మెటా కూడా రేపు రాజే సారు ఒకవేళ నిజంగా మరి చెప్పినటువంటి మాటలో నేను ఏకీభవిస్తున్నాను. ఏంటంటే ఒక వండర్ఫుల్ గా వెళ్తున్నటువంటి మన నమ్మకం ఉంటే అది వండర్ఫుల్ గానే ఉంటది. లేదు మనం అపనమ్మకంతో ఉంటే అది మన యొక్క అపనమ్మకమే మనకు కనబడతా ఉంటది. దానివల్ల అపనమ్మకం ఏంటిదంటే మన తొందరగా మనం ఎవరికొరకు అమ్ముకోవడం చేయడం చేస్తే మరి దీని యొక్క రేటింగ్ అనేటువంటి దీని యొక్క హైలైట్ అనేటువంటిది ఫ్యూచర్ లో ఒకప్పుడు చెప్పాను నేనే చెప్పాను చాలా తక్కువ స్టేజ్ కి 0% కూడా వస్తుంది, అక్కడ నుండి డెవలప్ అయ్యిందని చెప్పాను. మళ్ళీ అదే స్థాయిలో మళ్ళీ హై లెవెల్ కి వస్తుందని కూడా నేనే చెప్తా ఉన్నాను. అంటే ఒక సర్క్యులేషన్, దిస్ ఇస్ ఏ వన్ ఆఫ్ ది డే. ఒకే రోజులో ఇది డెవలప్ అయ్యేది కాదు, ఒకే రోజులో అంతమయ్యేది కాదు. ఇట్స్ ఏ యూనివర్సల్ ట్రూత్. సూర్యుడు ఉదయించడము ఎంత ముఖ్యమో అస్తమించడం కూడా అంతే ముఖ్యం. అస్తమించినటువంటి సూర్యుడు ఉదయించడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈ పివిసి మెటా గురించి మనం ఎప్పుడు కూడా నేను చెప్పగలను, మరి పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ అనేటువంటిది అది ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. ఎందుకు వదిలిపెట్టకూడదు అంటే మనకు పుట్టినటువంటి పిల్లలు మనకు అన్నం పెడతారనేటువంటిది వాస్తవం, కానీ పెట్టని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ మన నమ్మకము వాళ్ళు పెడతారా పెట్టరా కాదు, వాళ్ళ యొక్క ఆరోగ్యము వాళ్ళు క్షేమంగా ఉండడం మనకు ముఖ్యం. కాబట్టి ఇక్కడ పివిసి మెటా అనేటువంటి ఒక ఏదైతే మనము పట్టుకున్నామో ప్రతి క్రిప్టో కూడా ఒక వేలో ప్రతి దానికి వ్యూవర్స్ అవసరం, ప్రతి దానికి మరి హోల్డర్స్ అవసరం, ప్రతి దానికి కూడా. ఎందుకంటే అందరు కూడా పివిసి మెటాకు కనెక్ట్ అయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏదో ఒక విధంగా కనెక్ట్ చేసుకొని వెళ్ళాలనేటువంటిది ఒక ఉద్దేశం. నేను చిన్నప్పుడు బొర్రా కేవ్స్ కి వెళ్ళాను. బొర్రా కేవ్స్ విశాఖపట్నంకి వెళ్ళినప్పుడు చాలా భయపడతా ఉండేది చూస్తా ఉంటే. మళ్ళీ ఈ కొద్ది రోజుల కింద బొర్రా కేవ్స్ కి వెళ్ళాను, కానీ కన్నులు తీసి చూశాను. అంటే అప్పుడు ఆ బొర్రా కేవ్స్ నుంచి వెళ్తా ఉంటే చీకటి అంటే భయం నాకు, కానీ ఇప్పుడు చీకటిలోనే చూస్తా ఉన్నాను. అంటే చీకటి అనేటువంటిది మనిషికి భయం లాంటిది. అయితే మనం వెళ్తున్నటువంటి ప్రయాణము అనేటువంటిది, మనం వెళ్తున్నటువంటి విధానం అనేటువంటిది, మనం వెళ్తున్నటువంటి ఆ దృష్టి అనేటువంటిది మనకు ఏకాగ్రత అనేటువంటిది కనబడతా ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే మనలో పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇప్పుడు కాదు ఎప్పటికీ మనం చనిపోయేంత వరకు కూడా ఈ పివిసి మెటా గురించి నెగిటివ్ స్లోప్, నెగిటివ్ హోప్స్ అనేటువంటిది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటున్నానంటే ఒక వ్యక్తిని మనం ఎందుకు ఇష్టపడ్డామో తెలియదు, కానీ పివిసి మెటాకు మనం కరెక్ట్ అయినాం. ఆ ఇష్టాన్ని మనం జీవితాంతం, అంటే జీవితం అంటే ఇప్పటితో అంతం కావట్లే, దిస్ ఏ న్యూ లుక్, న్యూ వర్షన్. కాబట్టి మరి ఒక డాన్సరు, ఇప్పుడు ఒక హీరో అనేక డాన్సులతో స్టెప్స్ వేస్తారంటే అతని బాధ డాన్సులు రావడం కాదు, ఆయన వేసినటువంటి స్టెప్లు బయట కూడా వేస్తారు. కానీ బయట వేసిన వాళ్ళకన్నా ఎక్కువ స్టెప్లు ఆయన హీరో వేయాలి, అప్పుడే ఆయన హీరో అవుతాడు. అందరికన్నా నెగిటివ్ ఉన్నటువంటి ఈ ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి, కానీ మనలో పాజిటివ్ ఉండాలి. మనం మీటింగ్కి వచ్చింది దేనికి? మనలో పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి. కాబట్టి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆల్మోస్ట్ మన రాజేష్ సార్ ద్వారా మనకు చాలా వస్తుంది. ఎందుకంటే రాజేష్ సార్ కూడా మనం మన ద్వారా కూడా కొన్ని నేర్చుకుంటాడు. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది అది ఎక్కడి నుండి ఒక నుండి మనకు పుట్టాలా. అలా పుట్టినప్పుడే మనం ఈరోజు నేను మాట్లాడాలనుకున్నాను, ఈరోజు ఇలా ఏ విధంగా టైం కేటాయించుకోవాలా మాట్లాడాలని నేను ఉదయం నుండే దీనికోసం ఒక ఫ్రీ ప్లాన్ గా నేను సిద్ధపడ్డా. అంటే నేను ఎక్కువ సిద్ధపడవచ్చు, కానీ రాజస్థాన్కు ప్రతిరోజు సిద్ధపడ్డే. అంటే ఆయనకున్న ఎనర్జీ నాకు లేకపోవచ్చు, కానీ నాకు ఒక ఓపు ఉంది. ఏం ఓపు? పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది పివిసి మెటా మీద నాకు ఏ రోజు కూడా నెగిటివ్ లేదు. దట్స్ అంటే అనేక మంది అనేక రకాల క్రియేట్ చేస్తారు, అది క్రియేటివిటీ. కానీ మన యొక్క ఆలోచనలు ఏంటివి? మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క దృక్పథం ఏ విధంగా ఉంది, మన యొక్క పద్ధతి ఏ విధంగా ఉంది, మన యొక్క చూపు ఏ విధంగా ఉంది అనేటువంటిది మరి అది మనకి ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ కాబట్టి ఒక రాజ్యంలో మరి అనుకోకుండా ఒక గాడిది ఒక పులి రెండు అడవిలో కలుసుకుంటాయి తెలియకుండానే. ఆ కలుసుకొని ఏం చేస్తాయంటే గాడిద అంటుంది గడ్డి చాలా బూడిద రంగులో ఉంది అంటుంది. గడ్డి బూడిద రంగులో ఉందంటే పులికి చాలా కోపం వస్తుంది. ఏంది రోజు నేను తిరుగుతా ఉన్నా గడ్డి బూడిద రంగులో ఉంటదా, గడ్డి పచ్చ రంగులో ఉంటదని చెప్పేసి గాడిద తర్వాత ఆ పులి రెండు కూడా వాదన చేసుకుంటా ఉన్నాయి, గొడవ పెట్టుకుంటున్నాను. ఆ అడవికి రాజైనటువంటి సింహం దగ్గరికి వెళ్తాయి రెండు కలిసి. వెళ్ళి అడుగుతా ఉంది సింహం,
సింహం దగ్గరికి వెళ్ళిన తర్వాత పులి చెప్తా ఉంది, చూసినవా పులి సింహం రాజా, ఇది గాడిద, దీనికి పని లేక గాడిద ఏమంటుందంటే, గాడిద రంగు గడ్డి యొక్క రంగు బూడిద కలర్ లో ఉన్నది, మరి మీరన్నా చెప్పండి అంటే ఆ గాడిద యొక్క మాటలకు మరి ఏదైతే బూడిద రంగులో ఉందంటుందో అదే మాట ఆ యొక్క సింహం కూడా చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందంటే, అవును గాడిద చెప్పినటువంటి మాటనే మరి గడ్డి బూడిద రంగులో ఉన్నది అని చెప్తా ఉంది. అంటే ఎందుకు చెప్తా ఉంది గాడిద యొక్క రంగే బూడిద రంగు, కానీ వాస్తవానికి పచ్చ రంగులో ఉంది. కానీ గాడిద కు ఓటు వేయడం జరిగింది ఆ యొక్క సింహం. లాస్ట్ కు తలదించుకొని పులి వెళ్ళిపోతుంది. పులికి పనిష్మెంట్ ఇస్తుంది. ఆ పులికి పనిష్మెంట్ ఏంటంటే, ఇక ఒక 6 నెలల వరకు మాట్లాడలే. తర్వాత అనుకోకుండా ఒక రోజు పులి దగ్గరికి, మరి పులి సింహం దగ్గరికి వెళ్తుంది. ఏమైంది సింహం రాజా, మరి గాడిద ఆ విధంగా చెప్పింది, మరి ఎందుకు నువ్వు ఆ విధంగా, మరి నువ్వు చాలా వరకు చాలా మంచిగా మాట్లాడతావు, ఈ యొక్క అడవికి రాజువు, అయినప్పటికీ నువ్వు ఎందుకు ఆ గాడిద మాటలు విన్నావు, బూడిద రంగులో ఉందంటున్నావు, ఇది పచ్చగా ఉంది కదా, తెచ్చుకొచ్చాను చూడండి, ఇది పచ్చగా ఉంది కదా అని పులి ఎంత విన్నవించినా అప్పటి సింహానికి ఒక ఆలోచన వచ్చి చెప్తుంది, అవునబ్బా నిజమే, గడ్డి గురించి గాడిదతోటి నువ్వు కొట్లాడినావంటే నువ్వు గాడిద కన్నా ఎలా బెటరు, ఏ విధంగా బెటరు? గాడిద కంటే ఏమీ పని లేదు. దాని పని ఏంటిది? దానికి నచ్చినట్టు అది ప్రవర్తిస్తుంది, దానికి నచ్చినట్టు అది మొత్తుకుంటది, దానికి నచ్చినట్టుగా అది వ్యవహరిస్తుంటది. గాడిదతోటి నీకేం పని? నువ్వు పులివి, నా తర్వాత ఈ అడవికి రాజు నువ్వే గాడిద మాటలు పట్టుకుంటే, గాడిద మాటలు పట్టుకుని ఎడదాకపోతావు, నాశనానికి పోతావు. కాబట్టి నువ్వు చేసింది కరెక్టే, గడ్డి పచ్చగానే ఉంటది, కానీ పనికి మళ్ళినటువంటి మాట కదా. గడ్డి పచ్చగా ఉందా, ఎర్రగా ఉందా, తెల్లగా ఉందా, నీకెందుకయ్యా? కాబట్టి నా టయాన్ని నువ్వు పులివై ఉండే సింహం యొక్క టయాన్ని వేస్ట్ చేసినావు. కాబట్టి ఆ యొక్క గాడిద గురించి నువ్వు మాట్లాడడమే తప్పు. సమాజంలో అనేక మంది విమర్శించే వాళ్ళు ఉంటారు పీవీసీ మెటా గురించి. వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. వాళ్ళ గాడిదని కాదు, గాడిద లాంటి స్వభావం కలిగి ఉండొచ్చు అఫ్ కోర్స్, కానీ ఇదే పీవీసీ మెటా రేపు హై లెవెల్కి వచ్చినప్పుడు మనం తగ్గిపోవచ్చు. కాబట్టి ఎవరి మాటలు మనం వినకూడదు. మనం ఒక నమ్మకం మీద వచ్చినాం, కుటుంబం అన్నప్పుడు ఒక నమ్మకం మీద పెళ్లి చేసుకుంటాం, దాని ప్రకారం జీవిస్తుంటాం. నమ్మకమే మనం నడిపిస్తుంది, నమ్మకమే మన యొక్క జీవితానికి పరమార్థం. కాబట్టి అక్కడ పులి ఏ విధంగా అయితే గాడిదతోటి వాదిస్తూ వస్తుందో, అనేక గాడిదలు ఉంటాయి, కానీ ఆ గాడిదలతోటి మనం వాదించవలసిన అవసరం లేదు. వాళ్ళు చెప్పేది కూడా మంచిగా ఉండొచ్చు, కానీ మరి మన ఉద్దేశంలో మనం ఇంకా ఆ స్థాయికి రాలేదు. మనకు మనం దిగదార్చుకోవద్దు. కాబట్టి ఏదేమైనా ఒక దాన్ని నమ్ముకున్నాం, ఆ నమ్మకం మీద వెళ్దాం. మరి ఇచ్చినటువంటి అవకాశానికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, గ్రేట్. సో మంచి విషయాలు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో గ్రేట్. సో చాలా విషయాలు చెప్పారు సార్. ఎందుకంటే ఏ విషయాన్ని నేను తీయాలనేది నాకేం నిజంగానే అన్ని విషయాలు ఎగ్జాంపుల్ ఏదైతే తీసుకున్నారో, వండర్ఫుల్ సార్. ఎందుకంటే ఇది 100% లాస్ట్ ఫైనల్ ఏదైతే మీరు పులి నిజంగానే గాడిదతో పెట్టుకోవడం ఎందుకు మరి చెప్పండి, కరెక్టే కదా. సో ఒకసారి సరే నువ్వు చెప్పింది, నువ్వు అన్నదే కరెక్ట్ అంటే పాయ్ దాంతో. సో నీతో నేను అన్నదే కరెక్ట్, నువ్వు అన్నదే కరెక్ట్ అని చెప్పేసి అనేది కన్నా ఓకే అంటే పాయ్ అన్న ఉద్దేశంతో తను అలా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం దాన్ని చాలా మంచిగా తీసుకోవచ్చు, చాలా మంచి ఎగ్జాంపుల్ అది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు అయితే మాకు చెప్పారు. సో వీఆర్ మనము ఎప్పుడు కానీ నిజంగానే పాజిటివ్ గురించి కూడా చాలా విషయాల్ని చర్చించారు. 100% నేను కూడా అదే కోవా. సో వీఆర్ మరి ముందుకు వెళ్ళాలంటే నిజంగానే మన లైఫ్ లో కూడా ఎక్కడైనా కూడా పాజిటివ్నెస్ తో ఉన్నప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనం ఎప్పుడైనా మీకు జనరల్గా చెప్తాను, ఏదైనా పీవీసీఏ కాదు, మనం ఇక్కడ జీవిత సత్యాలు కూడా చాలా నేర్చుకోవచ్చు అని. సో ఇప్పుడు సార్లు ఇప్పటిదాకా షేర్ చేసుకునే దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి మనము నేర్చుకోవాల్సినవి. సో ఎందుకంటే పీవీసీ మెటా అనేది నీకు రోజు అప్డేట్ రాదు కదా. సో అందుకని చెప్పేసి ప్రతిరోజు అలా మాట్లాడలేం కదా. అందుకని చెప్పేసి ఇందాక నిరంజన్ సార్ మాట్లాడిన దాంట్లో పివి వీరంజన్ సార్ మాట్లాడారు.
తర్వాత ఇప్పటిదాకా మన వేముల శ్రీశైలం సార్ మాట్లాడారు, మన బాల నరసింహ సార్ మాట్లాడారు. సో ఇట్లా మనకు చాలా విషయాలు ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మంచి పాజిటివ్ గా చెప్పారు. థ్యాంక్ యూ. ఎస్. సో ఇందాక ఒకరిద్దరు సార్లు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మాట్లాడొచ్చు సార్ మీరు కూడా. సార్ వెల్కమ్ సార్. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. నమస్కారం సార్ అన్న మాట వినబడలేదు, మళ్ళీ ఇవ్వట్లేదు సార్, మాట్లాడండి. సిహెచ్ మార్కండే సార్ మాట్లాడండి, మీరు డైరెక్ట్ స్క్రీన్ షేర్ ఇస్తున్నారు. సార్ ఇప్పుడు ప్రిఫరెన్స్ నొక్కితే ఆన్ కావాలి కదా సార్? ఇది ఏమని కావాలి సార్? ప్రిఫరెన్స్ నొక్కితేనే ఇది బ్రౌజర్ ఆన్ కావాలి కదా సార్? ప్రిఫరెన్స్ నొక్కితే బ్రౌజర్ కాదు, లాస్ట్ లో బ్రౌజర్ అని ఉంటుంది, బ్రౌజర్ నొక్కాలి. ఇది కాదు, బ్యాక్ వెళ్ళండి, చెప్తారు. ఇంకా బ్యాక్. ఇప్పుడు ఇక్కడ కింద కుడి సైడ్ లో లాస్ట్ లో. అవును సార్. అది నొక్కండి, అది నొక్కి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇట్లా వస్తుంది. మీరు బ్రౌజర్ నొక్కారా? లాస్ట్ది డిస్కవర్. ఒక్క నిమిషం, మీ ఫోన్ లో ఏ ఫోన్ సార్ ఇది? ఇదే సార్, రెడ్మీ సార్. రెడ్మీ. ఇందులో యాక్చువల్లీ బ్రౌజర్ ఆప్షన్ లేదు అక్కడ, చూడండి. ఉందా బ్రౌజర్? ప్లీజ్ కమ్ స్టేజ్. సార్ సెట్టింగ్ లోకి వెళ్ళి ప్రిఫరెన్స్ లో ఆన్ చేయమనండి, ఎనేబుల్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఒక పని చేయండి సార్, సెట్టింగ్ వెళ్ళండి, అక్కడికి ఎడం పక్కన పైన సెట్టింగ్ ఉంది కదా, ఇది ఎందుకు ఆఫ్ పెట్టుకున్నారు? అప్పట్లో మనం చెప్పాం కొన్నిసార్లు, ఓకే అందుకే ఆఫ్ పెట్టుకున్నారేమో. సో అక్కడ వెరీ గుడ్, ఓకే సార్. ఇప్పుడు మీకు అక్కడ బ్రౌజర్ వస్తుంది. బ్రౌజర్ మళ్ళీ అది ఆఫ్ చేసాగానే వస్తుంది సార్ బ్రౌజర్. ఎక్కడ వస్తుంది? ఇప్పుడు రాలేదు, ఇందాక మీరు చూస్తే రాలేదు బ్రౌజర్. మళ్ళీ ఇప్పుడు వస్తుంది సార్, మళ్ళీ బ్రౌజర్ ఆఫ్ చేసినా కానీ వస్తుంది. చూద్దాం. లేదు సార్, లేదు కదా. ఇంకోసారి వచ్చింది మళ్ళీ. వచ్చిందా? ప్రిఫరెన్స్ ఆఫ్ లో ఉంది సార్. ఇప్పుడు ఆఫ్ లో ఉన్నప్పుడు బ్రౌజర్ వస్తుంది సార్. మరోసారి మీరు ఏమన్నా అడ్వైజ్ ఇవ్వగలుగుతారా? ఏంటది? యాక్చువల్లీ అది అవసరం లేదు, అది ఉండని పర్వాలేదు, కానీ మరి మీకు వద్దనుకుంటున్నారు కనుక మీరు అలా పెట్టుకుంటే ఓకే. అదే సార్, ఉండదు, ఏమవుతుంది సార్? మీ ఫోన్ వేరే యూజ్ చేసుకుంటారేంటి? ఇట్లా ఏం కదా సార్? ఏం పర్లేదు సార్. ఇంతకుముందుకు ప్రిఫరెన్స్ అట్లా ఆన్ చేసాం సార్ మేము. ఇట్లా చేసినప్పుడే బ్రౌజర్ ఓపెన్ అయ్యేది. అట్లా కాకుండా ఆఫ్ చేసినా కానీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది సార్ బ్రౌజర్. ఏం పర్లేదు, ఒకసారి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయండి, మేబీ మళ్ళీ చేసాం సార్. అట్లా కూడా చేసాం సార్. అయినా పర్లేదు సార్, మీరు దానివల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి మన యొక్క ఎవరైనా యూటిలైజ్ చేసుకుంటున్నారేమో అన్న ఆలోచన ఉంటే గనక ఇలాంటివి చేసుకోవాలి. లేకపోతే ఇది ఉండగానే ఏం పర్లేదు. నేనైతే ఇప్పటివరకు ఆప్షన్ చెప్పండి. అది కొన్ని ఫోన్లకి అది సెక్యూరిటీ స్కానర్ ఆన్ చేసి పెడుతుంటే ఓపెన్ అవ్వట్లేదు సార్. అది అది ఆఫ్ చేస్తేనే మనకి బ్రౌజర్ ఓపెన్ అవుతుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయట్లేదు సార్. అంటే దీన్ని బట్టి సార్ ఫోన్ మీకు ఆటోమేటిక్ గానే ఇస్తుంది అనమాట. అవును సార్, అవును. అది ఫోన్ వాళ్ళు అలా అంటే ఇస్తుంది అనమాట నీకు. అది ఆఫ్ చేయడం ఎందుకన్నా ఆలోచనకే ఇస్తుంది అనుకుంటా. మేబీ మీరు ఫోన్ అప్డేట్ చేసిన తర్వాత అది కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్ వస్తుంది ఫోన్, ఇది మనము ఫోన్ అప్డేట్ వచ్చిన తర్వాత అది కూడా కనుక్కుంటూ పోతుందండి.
దానివల్ల మీకు ఓకే లాస్ లేదు సార్, ఏం పర్లేదు, భయపడాల్సిన పని లేదు. ఓకే సార్. ఓకే సార్. ఓకే రైట్. ఓకే, ఇక్కడ కే బాలరాజ్ జోగిపేట్, వెల్కమ్ సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాం. మీరు హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్ సార్. కే అది బాలరాజ్. ప్రిపరేషన్ మెయిన్ ఐడి ఏదైతే ఓపెన్ చేస్తారో దానికే వస్తుంది సార్. మళ్ళీ వేరే ఐడి చేస్తే రాదు సార్ అది. అచ్చా, వేరే ఐడి ఓపెన్ చేసినప్పుడు అది కనబడదు. కనపది. ఓకే 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 సార్, విన్నారు కదా సార్, అలా చూసుకోండి సార్. అయినా దానివల్ల అదేం సెక్యూరిటీ సార్, ఏమైనా సెక్యూరిటా అది ఏంటి సార్? నాకైతే లేదు, మరి నాకైతే తెలియదు సార్ అది. ఓకే అప్పుడు ఓకే. చెప్పారు కాబట్టి ఆఫ్ చేస్తామని సార్. అవునవును, అప్పట్లో మనము ఎందుకు చెప్పుకున్నామంటే హ్యాక్ అవుతున్నాయి అవి అని మనం మాట్లాడుకున్నాము. ఆ టైంలో ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చెప్పడం కూడా జరిగింది. అవును కరెక్టే. इट्स ओके नाउ लिव इट. ओके सो ఓకే సార్. यहाँ पे थैंक यू सर. यहाँ पे हम लोग को अभी अगर कंफर्टेबल रहेगा तो यहाँ पे शेर सिंह सर आ गया. सो सर का भी हम लोग 2 मिनट सुनेंगे. तो सर एवरीडे आता है. थैंक यू सर, वेलकम शेर सिंह सर. अगर आप कंफर्टेबल में तो हम लोग के लिए 2 मिनट या बात कर लिए आप, अगर कंफर्टेबल में तो. शेर सिंह सर. ओके मे बी వెల్కమ్ शेर సార్, सिंह सर. వెల్కమ్ సార్, శేర్ సింగ్ సార్, వెల్కమ్, वेलकम ప్లీజ్ शेर వెల్కమ్. सिंह सर. వెల్కమ్ సార్, వెల్కమ్. थैंक यू వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, సార్ వెల్కమ్ సార్, షేర్ సింగ్ సార్ వెల్కమ్. यस वेलकम सर. थैंक यू सर, थैंक यू, बहुत बहुत धन्यवाद. వెల్కమ్ सबसे సార్. पहले हमारा जी सर, सबसे पहले हमारा पीवीसी लर्न टीच अर्न कुवैत वाला मंच बहुत ही बेहतरीन अंदाज में मैं सुनता हूँ, और आपके मंच से काफी लीडर आते हैं उस मंच पर, जो उपनेश्वर का मंच है. और हमारे ये राजेश सर भी आते हैं, वोडीपली मैम भी आती हैं, बहुत अच्छा लगता है. और हम सीखने के लिए ही आते हैं, और जब तक हम सीखेंगे नहीं किसी चीज को तो जीतना नहीं बनता है. तो सीखना बहुत जरूरी है. बहुत अच्छा लगता है हमको, और हमेशा अपने आप में अपना बिलीव पावर बढ़ा के रखेंगे, अटूट विश्वास रखेंगे, नॉलेज रखेंगे, नॉलेज एकदम, और नॉलेज को हम अपना स्किल डेवलप करेंगे, तभी हम आगे बढ़ पाएंगे. पेशेंस के साथ, नॉलेज के साथ इस पीवीसी मेटा को हम सीखते रहेंगे, आगे बढ़ते रहेंगे. जो पेशेंस के साथ इस पीवीसी मेटा को 2 से 5 साल तक सीड फंडिंग, फार्मिंग, कंपाउंडिंग करता रहेगा, इसमें से पैसे निकालने की नहीं सोचेगा, हकीकत में वो व्यक्ति, वो लीडर बहुत अपना बड़ा कारवा खड़ा कर पाएगा. उसके सारे ड्रीम्स पूरे होंगे, पूरा एंजॉय लेगा. वो काश शब्द नहीं रहेगा. जैसे बिटकॉइन हमारी कम रेट पे थी और अब बड़ी रेट पे हो गई, उस समय हम जानते नहीं थे कि क्रिप्टो क्या है, क्या बिटकॉइन है, कैसे खरीदते हैं, कैसे ट्रस्ट वर्ड पे लाते हैं, उसको हम समझ नहीं पाते थे. अब हमको सारी चीजें समझ में आ रही हैं कि क्रिप्टो क्या है, शेयर मार्केट क्या है, फॉरेक्स ट्रेडिंग क्या है, और अब डिजिटल युग किस चीज में परिवर्तित हो रहा है. और आप और हम अब सीखने का हमको मौका मिल गया मंचों के माध्यम से. फर्स्ट ये पीवीसी मेटा का विद मैथमेटिक्स शानदार और जानदार है. हर एक की बस की समझ में नहीं है, हर एक की समझ में नहीं आता है ये, और जिसके आ गया ढंग से समझ में, वो कभी जाएगा नहीं, निकल के दिल और दिमाग से निकल के नहीं जाएगा. ये पीवीसी मेटा कॉन्सेप्ट इतना प्यारा है, और इसके हम को फाउंडर बन चुके हैं. जब सीड फंडिंग हुई थी तब सिस्टम ने नोटिफिकेशन बोला था कि जो डीपी को सेटलमेंट करेगा और 50 BUSD की सीड फंडिंग करेगा, वो इस सिस्टम का को फाउंडर बन जाएगा. तो हम और आप इन मंचों के माध्यम से
मैं तो अपने स्लोगन के माध्यम से कहना का थोड़ा सा नेटवर्क में है सर, थोड़ा सा नेट वॉइस कट रही है, मतलब थोड़ा नेटवर्क में नहीं है लग रहा है। आ रहा है आवाज बट कट रही है। अभी तो थोड़ा भी नहीं आ रहा है सर। चाहूँ। अगर मैं हाँ यस जी अभी सर, थोड़ा आ गया। ओके अभी आ थैंक आ यू रहा है सर, सर। थैंक यू, बहुत बहुत धन्यवाद सर गाइड करने के लिए। या मैं तो अपने स्लोगन के माध्यम से यही कहना चाहूंगा कि सिस्टम जानदार है, जानदार था और जानदार ही रहेगा। समझने का प्रयास हम करेंगे तो हम आगे बढ़ेंगे। हमारा बिलीव पावर और हमारा स्ट्रांग रहेगा तब हम आगे बढ़ पाएंगे। हमारी नॉलेज और हमारा बिलीव पेशेंस के साथ हम आगे बढ़ते रहेंगे। मैं अपने स्लोगन के साथ अपनी वाणी को विराम दूंगा कि समझ गया तो पैसा ही पैसा और नहीं समझा तो पहले जैसा। साथियों, जो जितना देर करेगा उतना ही पछताएगा। मत पड़ो किसी के चक्कर में और कोई नहीं है इस पीवीसी मेटा के टक्कर में। ये पीवीसी मेटा सबका बेटा यही आने वाले समय में बाप बनकर राज करेगा। जिस प्रकार हमारी बिटकॉइन मदर्स कॉइन के नाम से जानी जाती है, उसी प्रकार हमारा पीवीसी मेटा फादर्स कॉइन के नाम से जाना जाएगा। अब ये टोकन है, ये जब खुद की इसका एक्सचेंज आएगा, खुद की ब्लैक चॉन, जब ये कॉइन बनकर निकलेगा और अच्छे अच्छे एक्सचेंजों पर लिस्ट भी होगा, जैसे बाइनेंस है और बड़े बड़े एक्सचेंज है उन पर भी लिस्ट होगा। इस सिस्टम बहुत ही शानदार और जानदार है। बड़े बड़े अच्छे अच्छे लीडर पूरे इंडिया की चारों तरफ से बने हुए रहते हैं बड़े बड़े मंचों पर और अच्छी अच्छी नॉलेज रखते हैं। जिस प्रकार हमारे ये इस मंच के रचयिता हैं जो हमारे राजस्थान हैं, बहुत अच्छा लगता है। और इन्हीं मंचों के लीडर और मंचों पे भी रहते हैं, मुझे बहुत अच्छा लगता है क्योंकि इस मंच पर थोड़ी भाषा अटपटी है परंतु फिर भी कुछ कुछ बातें समझ में आती है। और जब हम प्रतिदिन नित्य प्रतिदिन आएंगे तो हम सीखेंगे और समझेंगे। और मैं बस मैं यही कहना चाहता हूँ साथियों, जिसका कोई गोल, बात आती है गोल की, जिसका कोई गोल नहीं उसका कोई मोल नहीं। हमेशा छोटा छोटा गोल बनाइए, एक दिन बड़ा गोल भी पूरा होगा हमारा और आपका। तो मैं भी 29 मार्च 2022 इस परलवाइन परिवार में मेरी एंट्री हुई थी और 2 साल होने को हैं, 1 महीना बाकी है। पर्ल से लेके उस रूबी को भी हिट किया था, जो 7 खाने थे उसमें गोल गोल घुमा हुआ था, उसको सारे खाने को मैंने भरा था। पर्ल, कोरल, ऑनेक्स, क्वार्ट्स और एमेथिस्ट, टोपाज, रूबी, मैंने गोल बना लिया था कि मुझे ये सारे खाने भरे हुए दिखने चाहिए। और मेरे पास कोई टीम नहीं थी, कोई इतना समय नहीं था। उस समय एमरल्ड का प्लान लॉन्च होने वाला था तो 1000 डीपी की व्यवस्था करने के लिए भारी पड़ रहा था उस समय। परंतु मैंने अपने अंदर बस गोल बनाया कि रक्षाबंधन से पहले पहले मेरी रूबी करना है मुझे। तो 2, 4, 6 खाते खोलने का कंडीशन थी कि घर से अपने डायरेक्ट में 2 जब कोरल कर पाओगे, फिर 4 ऑनेक्स, फिर 6 क्वार्ट्स। तो मैंने घर से ही 4-5 खाते खोले, उनको मैंने अगेट से एमरल्ड और पर्ल से क्वार्ट्स किया, जो आज मुझे उन्हीं आइडियों पर सेटलमेंट कर कर मैंने अपने 5 डायरेक्ट करके और अपना 50 का भी अचीव किया है। और फिर मैंने अपने 2 आदमी बाहर से लगा के और 2 अपने घर से लगा के ऐसे 10 डायरेक्ट करके और मैंने 7-5 को अचीव किया है। फार्मिंग मेरी जबरदस्त हुई है। सारा श्रेय पूरा श्रेय ये बड़े बड़े मंच, बड़े बड़े लीडरों को जाता है। इन्हीं के माध्यम से मेरे अंदर अटूट विश्वास आया साथियों। मैं सत्य बता रहा हूं दिल से, अब तक मैं 60-70 लाख रुपए अपने घर से इन्वेस्ट कर चुका हूं, चाहे प्लॉट बेच के, चाहे अपने पैसे किसी से लेकर, और दिल से पूर्ण विश्वास के साथ पूर्णता अपने कहते हैं ना जोश जुनून के साथ मैं इस सिस्टम को कर रहा हूं और सीख रहा हूं। बी पॉजिटिव, बिल्कुल नेगेटिव नहीं रहता, एकदम फुल पॉजिटिव रहता हूं हमेशा। और कोई मुझे घर वाले, मम्मी, पिताजी, पापा कुछ भी कहो, मैं ध्यान नहीं देता हूं। मैं कहता हूं केवल 2 साल रुको, 2025-26 में दिखाऊंगा अपना करिश्मा। 50,000 से प्लस फार्मिंग है और मैंने गोल बना लिया 29 मार्च 2024 को अपना 1% पे पहुंचूंगा और
या तो 1 लाख की फार्मिंग पहुंचाऊंगा या मैं अपना 250% पर पहुंचाऊंगा। दो ही तरीके हैं, या तो खुद का पैसा लगा लो या अपना टीम बढ़ा लो। पैसा कमाने के दो ही तरीके हैं और इस कॉन्सेप्ट में कोई पीछे नहीं है, सब आगे हैं। जो सीखेगा वही जीतेगा। कहते हैं ना, वो सीखता है वही जिंदा है, बाकी सब शर्मिंदा है। और जिसका नहीं लगेगा धन, उसका कहाँ लगेगा मन। जिसका धन लगा हुआ है उसी का मन लगा हुआ है, वही मंचों पे आता है, सीखता है और एक स्तंभ की तरह डटा हुआ, टिका हुआ है। और आगे बढ़ते रहो, हम और आप मिलकर इस कम्युनिटी के साथ बने रहेंगे। और कहते हैं ना, एक दिन ऐसा आएगा जो हमारी पर्लवैन परिवार की जो डीपी लगी हुई हैं, इनको रिडीम करके सीड वैल्यू में पहुंचाते हैं। और सीड वैल्यू हमारी बहुत बढ़ चुकी है, पीवीसी मेटा भी, फार्मिंग भी, सभी बढ़ चुकी। जो पर्लवैन में था या जो आज सीड फंडिंग और फार्मिंग कर रहा है, क्योंकि बहुत गोल्डन चांस है इस समय, इससे नीचे जाने वाले की संभावना नहीं है, इससे ऊपर ही ऊपर बढ़ेगा। और आज जो सीड फंडिंग फार्मिंग करेगा उसकी कंपाउंडिंग की ताकत समझ चुके हैं हम और आप, कि कितने महीने में हम 2 गुना ले सकते हैं, कितने महीने में 4 गुना, कितने महीने में 8 गुना, 10 गुना, 16 गुना, 32 गुना, 50 गुना। और क्राइटेरिया भी दे रखे हैं कि हम 4 महीने भी 2 गुना ले सकते हैं और 10 महीने में भी 8 गुना ले सकते हैं। साथियों, बस सीखने की जरूरत है। हर व्यक्ति के समझ में नहीं आएगा ये, और जिसके आ गया ढंग से वो निकल कर नहीं जाएगा। तो हम और आप सीखने के लिए आते हैं और सीख कर ही आगे लोगों को सिखाने का प्रयास करते हैं। छोटी सोच और पैर की मोच जीवन में कभी आगे नहीं बढ़ने देती। हमेशा बड़ा सोचो, अच्छा सोचो, सोचने का कोई पैसा नहीं लगता। और जब हम बार बार सोचेंगे तो हमारा वो कार्य निश्चित होगा। और पहले से सोचकर हम छोड़ देंगे तो वो कार्य हमारा कभी पूरा नहीं होता है। उसको बार बार सोचते रहो, वो कार्य हमेशा पक्का होगा। क्योंकि जब हम किसी कार्य को एक बार सोचकर छोड़ देते हैं, या पूजा अर्चना हो, या किसी से आंख मिलाना हो, या किसी से नजर चुराना हो, तो वो कार्य पूरा नहीं होता, सफल नहीं होता है। उसको बार बार रिपीट करते हैं ना, तभी वो लेसन याद रीड होता है। तभी वो कोई भी कार्य करो बार बार करने से ही पूरा होता है। मेरा कहने का तात्पर्य यही है साथियों, कि काम करो ऐसा कि नाम हो जाए, और नाम करो ऐसा कि नाम से ही काम हो जाए। बहुत बहुत धन्यवाद सर, जो मुझे 2 शब्द बोलने के लिए मौका दिया है। थैंक यू सो मच। जय पीवीसी मेटा, ग्रेट पीवीसी मेटा। थैंक यू एक बार सब लोग हम लोग थैंक यू सर, बहुत 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 धन्यवाद सर, बहुत धन्यवाद सर। सुपर सर, बहुत ही मजा आया सर, सुपर वंडरफुल। वंडरफुल, लाजवाब। तो पहले मोनिका मैडम, थैंक यू सब लोग को आपको थैंक यू कहने जा रहे हैं। यस, वाओ, ग्रेट सर, थैंक यू शेषी सर। कंटिन्यू आते रहिए, तो हमें इसी तरह आपका भी बात सुने को तो हमें भी क्या बोलते हैं, रोने बड़े लगता है। क्योंकि हम लोग बहुत साल से है, बट आपने जब भी एमराल्ड शुरू होने से पहले ही आए, लेकिन आपने यहाँ पे बोले लगभग 60-70 लाख रुपए तक अपने जो करके इतना अच्छा कमा रहे, और स्पीड कैडर भी आप बनने वाला है। तो थैंक गॉड जल्दी से हो जाए। आप सही बोला कि लगातार जो बात को हम लोग बोलते रहेगा कंटिन्यू, वो आज हो जाएगा, वो कभी ना कभी हो जाएगा। इसका मतलब यही है कि हम लोग जो पॉजिटिव एनर्जी जो हम लोग डेली बात करते हैं, हम आगे ऐसा होने वाला है। जैसे कि आपका फैमिली को आपने वादा किया कि जस्ट 2025 कंप्लीट होने दो, तो वी आर द विन 100% बोल के आपने जैसे बोला, वैसे हम भी सोचते हैं। तो ये 100% हमारा पीवीसी मेटर हम कंपलसरी हम बनेगा, कंपलसरी है। तो थैंक यू सर आप आने के लिए। मैं अभी तेलुगु में बात करता हूँ, क्योंकि आपके लिए मैंने हिंदी में बात किया अभी, तो क्योंकि थोड़ा लोगों को मतलब समझता है, बट थोड़ा लोग ना समझने वाला भी है, मतलब हिंदी उन लोग को अटैचमेंट नहीं है इसके लिए। सो वंस अगेन आपको हमारा सबके तरफ से प्यार भरा नमस्कार సార్. ఓకే, మరి పార్ట్నర్స్ మనకి శేషింగ్ సార్ వచ్చారు. సో మంచి విషయాన్ని తెలియజేశారు. సో తను ఎమరాల్డ్ ఎండ్ అవుతుందనే సమయంలోనే వచ్చారు. వచ్చి పర్లు నుంచి వెళ్ళి ఆ ఏదైతే చక్రం ఉందో
ఆ చక్రాలు నేను అన్ని చేయాలంటే, చక్రం అంటే పర్లు కోర్లు సంథింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా 7 మన ర్యాంకులు. సో డైరెక్ట్లీ రూబీ దగ్గర వెళ్ళడం జరిగింది. వెళ్ళి దగ్గర తను 60 నుంచి వెళ్ళి 70 లక్షల రూపాయల వరకు అంటే దీంట్లో మనం పెట్టుకున్నారు. సో క్రైటీరియా కూడా అతను మరి స్పీడ్ క్రైటీరియా కూడా ఉన్నారు. సో థ్యాంక్ యూ. సో ఎందుకంటే అతను వచ్చారు, మనకు చాలా విషయాలు చెప్పారు. ఏంటంటే పాజిటివ్నెస్ తో ఉండాలి అని మెయిన్ మాట్లాడింది సార్. ఏంటంటే పాజిటివ్నెస్ తో ఉండాలి. సో మనం ఎప్పుడైతే ఒక మాటను మాటికి అంటే బార్ అంటే తెలుగులో ఏమంటారు సార్, మనము అదే పనిగా అంటే ఊరికే మనం దాన్ని గుర్తు చేసుకుంటే అదే జరుగుతుంది అనే విషయాన్ని మనకు చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. సో ఏదైతే మనం కన్సిస్టెంట్లీగా అనుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అది కన్సిస్టెంట్లీగా మనం అనుకున్నప్పుడు సో దాంట్లో భాగంగానే మనం అలా ముందుకెళ్తాం కనుక అవి మనకు జరుగుద్ది అనమాట. సో ఇక్కడ ఏమన్నారంటే ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇది అందరికీ పీవీసీ మీట అనేది అందరికీ అర్థం కాదు, అంత ఈజీ పీవీసీ మీట కాదు. బట్ ఎవరికైతే అర్థమైందో सर ने ये भी बताया जो पीवीसी मीटर सबको समझ में नहीं आएगा, जिसको समझ में आ गया वो आगे बढ़ेगा 100%. అంటే ఇది పీవీసీ మీటర్ అందరికి అర్థం కాదు, ఎవరికైతే పూర్తి అర్థం అవుద్దో వాళ్ళే ఇందులో డబ్బులు సంపాదించుకోగలుగుతారు, వాళ్ళే ముందుకెళ్ళగలుగుతారు అనేది సార్ యొక్క సారాంశం. సో ఎనివే మరి చాలా టైం అయింది. సో వన్స్ అగైన్ సబ్లోక్ అంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు షేర్ చేసుకున్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తూ సెషన్ లేట్ అయింది కనుక ఎండ్ చేసుకుందాం. ఎందుకంటే నేను కూడా అన్నం తింటున్నాను, స్టార్ట్ చేశాను. సో థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట, పీవీసీ బిల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మీట, పీవీసీ మీట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజ్. జై పీవీసీ మీట విల్ నెక్స్ట్. జై పీస్ మీట, పీస్ మీట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ పీవీసీ మీట విల్ నెవర్ ఎండ్. జై పీవీసీ మీట, పీవీసీ మీట నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సార్.